అందరికీ నమస్కారాలు. Today is a great historic day in the history of Indian space. ఈరోజు చంద్రయాన్ 3 థర్డ్ లూనార్ మిషన్ విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అవుతున్న సందర్భంగా ఈ లైవ్ టెలికాస్ట్ టీశాట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ టీశాట్ ద్వారా ఈ టెలికాస్ట్ మొత్తం కూడా ఈ ల్యాండింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈవెంట్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా we have eminent persons today. I would like to introduce them. One is our Dr. Chenna Reddy, Assistant Professor, Department of Astronomy, University College of Science of Usmania University. Yes. And we do have Professor P. Naveen Kumar Garu, Department of Electronics Communications Engineering, Usmania University. అదేవిధంగా ఆ చివర ఉన్నది శ్రీ రఘునందన్ కుమార్ గారు, డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ. వీరితో పాటు వీ హ్యావ్ ఆన్లైన్ ఇంటరాక్షన్ ఉంటుంది. వారు శశికాంత్ సెల్వి గారు, ఆపరేషన్స్ డైరెక్టర్ రిటైర్డ్, NRSC హైదరాబాద్, వారు కూడా మనతోటి జాయిన్ కావడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ హిస్టారిక్ డే అని చెప్పాను, ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎ వెరీ రేర్ ఈవెంట్. ఆల్ ద పీపుల్, ఆల్ ద వరల్డ్లో ఉన్న నేషన్స్ అన్నీ కూడా భారతదేశం దిక్కు చూడడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా వితౌట్ వేస్టింగ్ మై టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ అవర్ ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ గారు ఈ చంద్రయాన్ 3 సంబంధించిన వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, సైలెంట్ ఫీచర్స్ గురించి వారు వివరిస్తారు. అవునండి, ఇప్పుడు మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ ఏదైతుందో అది చంద్రయాన్ 3. సో ఈ చంద్రయాన్ 3 ఇది మన భారతదేశం చేసిన మూడో ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2008లో చంద్రయాన్ 1 మనం పంపించాం, 2019లో చంద్రయాన్ 2 మనం పంపించాం, అండ్ ఇప్పుడు ఫైనల్గా చంద్రయాన్ 3. అయితే చంద్రయాన్ 1లో అది ఒక ఆర్బిటర్ మిషన్ అయితే, అండ్ అందులో ఇంపాక్టర్ కూడా ఉండింది. అదేవిధంగా చంద్రయాన్ 2లో మనం తీసుకుంటే అందులో ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్ అండ్ రోవర్. అండ్ ఈ పర్టికులర్ మిషన్లో వచ్చినట్లయితే కేవలం ఒక ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ ల్యాండర్ అండ్ రోవర్. సో ఏంటి ఈ పదాలు ఇవన్నీ? ఆర్బిటర్ అంటే ఏంటి, ల్యాండర్ అంటే ఏమిటి, ఏదో చెప్తా ఉన్నారు, ఏం జరగబోతుంది అనే ఒక ఆలోచన అందరికీ ఉంది అండి. సో ఈరోజు మనము చాలా ఆసక్తికరమైన ఎన్నో విషయాలు దీంట్లో డిస్కస్ చేద్దాం ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఇస్రో నుంచి లైవ్ లింక్ వస్తుంది, కాకపోతే అందులో ఒక విద్యార్థికి ఎలా చెప్పాలనే ఒక ప్రయత్నం ఇక్కడ మనకి చేయడానికి అవకాశం ఉండదు. సో ఈరోజు మనకి ఉస్మానియా మన టీవీ అయితేనేమి, ఈ టీశాట్ విద్యార్థులకి వారి స్థాయిలో విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా నాకు ఇక్కడ ఆహ్వానం రావడం చాలా సంతోషం అండి. ఎందుకంటే మన భారతదేశం చంద్రమండలం మీద అడుగు పెడుతున్న రోజున మన విద్యార్థులకి ఇవన్నీ విషయాలు చెప్పే అవకాశం రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. సో మనం ఒకసారి విల్ సీ దిస్ ప్రజెంటేషన్. యా, సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో నేను చాలా థింగ్స్ మీకు షేర్ చేస్తాను. అంటే ఈరోజు మీరు ఏం చూడబోతున్నారా, 18 minutesలో ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన జర్నీ ఒకవైపు అయితే ఈ చివరి 18 నిమిషాలు చాలా క్రూషియల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 18 నిమిషాలు ఏం జరుగుతుంది, అందులో వివిధ దేశాలు ఏముంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఆ మాటకు వస్తే అసలు ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది అనేది కూడా మనం చూడబోతున్నాం స్టూడెంట్స్. సో లెట్ us జస్ట్ సీ దిస్ వన్. సియా, సో ఇది మనం చూస్తున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ ది LVM-3 M4 అనే లాంచ్ వెహికల్. ఇది యాక్చువల్గా 6,40,000 కిలోల బరువున్న వాహక నౌక ఇది. దీని సహాయంతో మనం ఏం చేశామంటే 14 జూలై నాడు చంద్రయాన్ 3 అంటే ఏమిటి, చంద్రయాన్ 3లో ఇక్కడ ఒక ప్రొపల్షన్ మోడ్యూల్ ఉంది, ఇక్కడ కింది భాగం మీరు చూస్తున్నారు, అండ్ ఈ విక్రమ్ ల్యాండర్, దీని లోపల రోవర్ అనమాట. సో ఈ మూడిటితో కూడిన ఒక ఇంటిగ్రేటెడ్ మోడ్యూల్ని మన శాస్త్రవేత్తలు, సుమారుగా 4,000 కిలోల బరువు ఉంటుంది, ఈ యొక్క లాంచ్ వెహికల్ ద్వారా శాస్త్రవేత్తలు కక్షలో పెట్టడం జరిగిందనమాట. సో కక్షలో పెట్టారు. సో కక్షలో అంటే మొదటగా 14th ఆగస్ట్ నాడు కక్షలో పెట్టిన తర్వాత మిగతా జర్నీ అంతా కూడా, అంటే మనందరికీ ఒక అభిప్రాయం ఏముందంటే చాలా వరకు ఈ రాకెటే మొత్తం చేస్తుందేమో అనుకున్నారు, కానీ ఈ కింద ఉన్న ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతుందో దీని సహాయంతోనే మన ఒక పరిశోధనని, అంటే మన ప్రయాణాన్ని మనం చేసామని చెప్పుకోవచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు ఈ వ్యోమనౌకలు అంటే ఏమిటి, శాటిలైట్స్ అంటే ఏమిటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అనేది మనం ఎప్పుడు అనుకుంటుంటాం. అంటే ఇస్రో వాళ్ళు పంపిస్తున్నారు, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం ఉంటుంది, వాట్ ఈస్ ద బెనిఫిట్ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్ అనేది మనం అనుకుంటున్నాం. సో టుడే వీ కెన్ సీ దట్
you are enjoying the satellite programs in the TV channels. Okay, you go to a remote jungles also, if you just put a dish antenna over there, అక్కడ మీరు డిష్ పెట్టినట్లయితే మీరు కావాల్సిన ప్రోగ్రామ్స్ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, టుడే the situation is such that once upon a time when I was very young, whenever there used to be a cyclone, we used to hear only two news, రెండు వార్తలు వచ్చేవి. ఏమిటి? తుఫాన్ వచ్చిందట, తుఫాన్ వెళ్ళిపోయిందట అని మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక తుఫాన్ కనుక వచ్చినట్లయితే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ప్రతి సెకండ్కి ఆయనకి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి, శాటిలైట్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న పరిస్థితి శాటిలైట్స్. అయితే ఇవన్నీ విషయం చాలామంది తెలియదు శాటిలైట్స్ ఇలా చేస్తుందని. అదేవిధంగా మన దేశ రక్షణకు కావాల్సిన వ్యవస్థని కూడా మనం శాటిలైట్ ద్వారా ఇస్తున్నాం. ఆ మధ్య మనం చూసాం, ఒక సినిమా కూడా వచ్చింది ఊరి అని చెప్పి. గతంలో ఏం జరిగింది, ఈ పాకిస్తాన్కి సంబంధించిన దుండగులు కొంతమంది వచ్చి మన జవాన్లు బలిపెట్టినప్పుడు మనం ఏం చేసాం, వారికి బుద్ధి చెప్పడానికి ఇదే శాటిలైట్స్ ఒక ఉపయోగంతో వారి స్థావరాలు ఎక్కడో నేను కనుక్కొని వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేశాం, బాలాకోట్. సో ఇట్లాంటి ఎన్నో రకాలుగా ఈ శాటిలైట్స్ చేస్తున్నాయి. అయితే మరి శాటిలైట్స్, అసలు ఈ శాటిలైట్స్ ఎలా పంపిస్తారు, ఎవరు పంపిస్తారు? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో మిత్రులారా, ఇప్పుడు ఏదైనా శాటిలైట్ మనం ఎర్త్ కక్షలో పెడితే దాన్ని శాటిలైట్ అంటాం. అదేవిధంగా అదే శాటిలైట్ కనుక కొద్ది మార్పులు చేర్పులు చేసి సుదూర అంతరిక్షంలో కనుక పంపించినట్టయితే స్పేస్ క్రాఫ్ట్ ఆర్ వ్యోమనౌక అంటాం అనమాట. సో ఇక్కడ ఈ స్లైడ్లో మనకు అది అర్థం చేసుకోవాలి మనం. సో ఈరోజు నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనం లెటస్ బీ స్పెసిఫిక్. సో బేసికల్గా ఏమవుతుందంటే, సుదూర అంతరిక్షంలో పంపే మిషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండు రకాల మిషన్స్ ఉంటాయి. ఆర్బిటర్ మిషన్స్ ఉంటుంది, ల్యాండర్ మిషన్ ఉంటుంది. సో ఆర్బిటర్ మిషన్లో మనం తీసుకుంటే ఫ్లై బై, అంటే మనము భూమి నుంచి ఇలా మిషన్ని పంపిస్తాం, ఆ గ్రహం దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతుంది అనమాట, అది ఫ్లై బై మిషన్. అదే ఆర్బిటర్ మిషన్ అయితే ఇక్కడ భూమి నుంచి పంపిస్తాం, ఆ ఒక ఆబ్జెక్ట్ కక్షలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పరిశోధన చేస్తుంది అనమాట, అది ఆర్బిటర్ మిషన్. అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే ఈరోజు ఏం జరిగిందనేది మీకు అర్థమవుతుందండి. అదేవిధంగా ల్యాండర్ మిషన్స్ ఉంటాయి. ఈ ల్యాండర్ మిషన్స్లో ఏమవుతుంది అంటే, మనం ఇక్కడ నుంచి మిషన్ పంపిస్తాము, అది అక్కడికి వెళ్ళి దిగి, అంటే ఆ ఒక ప్లానెట్ మీద దిగి ఒకవేళ పరిశోధన చేస్తే అది రోవర్గా పిలుస్తాం. ఒకవేళ ఇదే ల్యాండర్ మిషన్ ద్వారా మనము అంటే భూమి నుంచి పంపిస్తాం, అక్కడికి వెళ్ళి ఢీ కొడుతుంది, అది ఇంపాక్టర్. అది కాకుండా కొన్ని పెనట్రేటర్ అని కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ల్యాండర్ మిషన్స్. సో ప్రస్తుతం మన చంద్రయాన్ 3 ఏమిటి, ఆర్ చంద్రయాన్ 1 ఏమిటి అంటే, చంద్రయాన్ 1 ఏంటంటే అది బేసికలీ ఇట్స్ ఆర్బిటర్ మిషన్. అంటే భూమి నుంచి పంపించాము, చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరిగి పరిశోధన చేసింది. వెరాజ్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి మనం మర్చిపోవడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే మామూలుగా. అయితే ఇక్కడ ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, మన భారతదేశం మొట్టమొదటిగా చంద్రయాన్ 1లో ఓన్లీ ఆర్బిటర్ని పంపిద్దాం అనుకుంది. ఆయన ఏమన్నాడంటే, అంత దూరం మీరు వెళ్తున్నారు కదా, వై డోంట్ యూ టచ్ ది సర్ఫేస్ ఆఫ్ మూన్. అప్పుడు ఏం చేశారంటే ఈ ఇంపాక్టర్ని అందులో పెట్టారు, దాని పేరే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, MIP. సో ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ వల్లనే ఏమైందంటే అండి, మూన్ ఎక్స్పోస్ఫియర్లో వాటర్ వేపర్ ఉందని గుర్తించారు. విశ్వానికే ఒక కొత్త నిజాన్ని మనం తెచ్చుకునే పరిస్థితిలో మన భారతదేశం నిలిచింది. సో ఇలా మనకి బేసిక్గా ఆర్బిటర్ మిషన్స్ ఉంటాయి, ల్యాండర్ మిషన్ ఉంటాయి. సో ప్రస్తుతం మన ఈ చంద్రయాన్ 3 ఏమిటి అంటే, ఇట్ ఈస్ బేసికలీ ఇట్స్ ఓన్లీ ల్యాండర్ అండ్ రోవర్ మిషన్. ఇందులో ఒక ల్యాండర్, విక్రమ్ అనే ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. సో జనరల్గా ఈ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు హ్యావ్ ఎ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్. సో జనరల్గా శాస్త్రవేత్తలు శాటిలైట్ పంపిస్తారంటారు, అసలు ఎక్కడ పెడతారు ఈ శాటిలైట్స్ని? ఆ వెహికల్ ఏమో మీరు ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ యొక్క పై భాగం ఏదైతే ఉందో ఈ పేలోడ్ ఫేరింగ్ అంటారు. ఇందులో ఈ యొక్క ప్రొపల్షన్ మోడ్యూల్తో కూడిన చంద్రయాన్ని ఇక్కడ పెట్టారనమాట శాస్త్రవేత్తలు. 14వ తారీఖు నాడు ఈ 3 దశల్లో ఉన్న ఈ యొక్క లాంచ్ వెహికల్ ద్వారా దాని ఇంధనాన్ని మండిస్తూ అది కక్షలోకి తీసుకెళ్ళింది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది, బట్ టు బీ స్పెసిఫిక్, ఎందుకంటే ఈరోజు మనకి 18 నిమిషాలు ఏం జరుగుతుందని దేశమంతా ఆలోచిస్తుంది. ఓకే, అదేంటనేది మనం వెళ్దాం. సో ఆ రోజు ఏం జరిగిందంటే, శాస్త్రవేత్తలు చెప్పిన విధంగానే, యాజ్ సైంటిస్ట్ హ్యావ్ డిసైడ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్, దిస్ లాంచ్ వెహికల్ ట్రావెల్డ్ and it completed various stages of its engines, and it put the Chandrayaan 3 to Earth's orbit. Okay, yeah. So we can see this. Yeah. So this is the inner view of the launch vehicle. So it has 2 solid boosters and one L110 liquid core engine, and also cryogenic engine in the third stage. So and definitely you can have many questions, whatever you have. We have some experts with us. The ISRO retired scientists are there with us, so you can just clarify your doubts from them. Yeah, so now you see this one. So what exactly happened so far? What happened is that on 14th of August, just now I told you, LVM-3 has put this Chandrayaan 3 into Earth orbit. So ఇక్కడ చూడొచ్చు, ఇది మన చంద్రయాన్ 3, సుమారుగా 4000 కిలోల బరువున్న ఈ యొక్క LVM-3, ఈ యొక్క చంద్రయాన్ 3 ఏం చేశారంటే శాస్త్రవేత్తలు 15వ తారీఖు నాడు ఇలా ఒక సర్కిల్ చేసి 18 అలా 16 18 18 20 20 ఇలా అంచెలంచెలుగా
ఈ యొక్క చంద్రుడికి భూమికి మధ్య ఏదైతే దూరం ఉందో దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళారు. ఓకే, సో ఫైనల్గా ఒక్కసారి 1,20,000 కిలోమీటర్లు వచ్చినప్పుడు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు 1st of August నాడు ఈ యొక్క చంద్రయాన్ 3ని చంద్రుడి దిశకి పంపించారు. సో బేసికల్గా మరి రష్యా వాళ్ళు డైరెక్ట్గా వెళ్తున్నారు కదా సార్, మనం ఎందుకు ఇలా వెళ్తున్నాము అంటే తక్కువ కాస్ట్లో స్లింగ్ షాట్ మెథడ్ అనేది అంటారండి. ఆ ఒక మెథడాలజీ యూటిలైజ్ చేసుకొని మన శాస్త్రవేత్తలు చేశారు. అయితే వాళ్ళకి 40 రోజులు ఏంటి, మనకి 5 రోజులు ఏంటి అనే ఒక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో మీరు అందరూ ఇక్కడ చూడండి, మన స్టూడెంట్స్ 1st of August నాడు మనం భూమికి టాటా చెప్పింది మన చంద్రయాన్ 3 ఎప్పుడు చేరుకుంది మా మూన్ దగ్గరికి 5th of August నాడు. అంటే మనకు కూడా పట్టిన సమయం 4 లేదా 5 రోజులే. కాకపోతే మన దగ్గర అంత పవర్ఫుల్ వెహికల్ లేదు కాబట్టి మనకున్న తక్కువ అంటే మనం ఎప్పుడు కూడా మన మిషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్, ఫ్యూల్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగాలి, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క 5th of August నాడు మన మిషన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రుడికి ఈ యొక్క మిషన్కి మధ్య 18,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఏం చేశారు శాస్త్రవేత్తలు, మొదటగా 18,000 నుంచి 4,000 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్ల నుంచి 1,500, ఇలా అంచెలంచెలుగా మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నారు. సో ఈ రకంగా ఈ యొక్క ప్రస్థానం కొనసాగింది. సో బేసికల్గా LVM-3 ఏమో 14 జూలై, ఈ ప్రొపల్షన్ మోడ్యూల్ ఏదైతే ఉందో అది 15 జూలై నుంచి మొన్న 17 ఆగస్టు వరకు కూడా తన వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ చంద్రమండలం దగ్గరికి తీసుకెళ్ళింది. ఫైనల్గా విక్రమ్ ల్యాండర్ని వదిలేసింది మొన్న 17 తారీఖు నాడు. సో 17 తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ మిగతా జర్నీ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్గా విక్రమ్ ల్యాండర్ హెస్ డన్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఈరోజు అందులో భాగంగా చివరి ఇది ఉంది. అంటే ఇప్పటిదాకా జరిగిన ఆస్పెక్ట్ అంతా ఒక దిక్కు అయితే ఈరోజు 5:45 నుంచి మీరందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 5:45 నుంచి 6:04 వరకు ఏం జరగబోతుంది అనేది అందరూ చూస్తూ ఉన్నారు. సో మనం అదంతా వీల్ జస్ట్ గో టు దట్ వన్. ఓకే, సో ఇప్పుడు సార్ అసలు ఏం చేస్తున్నారు సార్, మరి ఏదో పరిశోధన చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే మనకి ఇందులో ల్యాండర్ ఉంది, విక్రమ్ ల్యాండర్. అందులో ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు పరిశోధన చేయబోతున్నారు. అదేవిధంగా ల్యాండర్కే కాకుండా రోవర్కి కూడా శాస్త్రవేత్తలు 2 పేలోడ్స్ని అమర్చారు. ఆ పేలోడ్స్తో వాళ్ళు డిఫరెంట్ అంటే మొత్తానికి 5 ఇన్స్ట్రుమెంట్స్తో ఇన్సైట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అదే కాకుండా ప్రపల్షన్ మోడల్ని కూడా మన శాస్త్రవేత్తలు అంటే కేవలం తీసుకెళ్లడమే కదా, సో వాళ్ళు ఏం చేశారంటే దానికి కూడా ఒక షేప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని అమర్చారు. సో అది కూడా మనకి పరిశోధన చేయబోతూ ఉంది. సో ఇలా ఈ వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు ఇవి సో మొత్తానికి దీన్ని ఎలా అసెంబుల్ చేస్తారు శాస్త్రవేత్తలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇట్లా వివిధ దశల్లో ఇవన్నీ మిషన్స్ని శాస్త్రవేత్తలు దీన్ని చేస్తారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము అండ్ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద వేరియస్ వ్యూస్ ఆఫ్ అవర్ చంద్రయాన్ 3. ఓకే, ఇది అంటే ఇందాక మీరు వ్యూస్లో చూశారు కదా, సో ఇట్లా మీరు డీటెయిల్గా స్టడీ చేయొచ్చు. సో ఈరోజు ఏం జరగబోతుంది, మనం అందరం ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఇదిగో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ది వన్ విచ్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్. ఓకే, సో అది సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి. మరి గతంలో చేసాం, సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. సో దీనికి ఒక 4 ఇంజన్స్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు వాటి సహాయంతో ఈ చంద్రమండలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయబోతున్నారు. అయితే ఇందులో ఒక ప్రజ్ఞాన్ అనే రోవర్ కూడా ఉంది. ఓకే, ఆ రోవర్ ఏమవుతుందంటే ఒకసారి టచ్ డౌన్ అయిన తర్వాత 6:04 తర్వాత కొన్ని గంటల తర్వాత శాస్త్రవేత్తలు ఆ ఒక రోవర్ని బయటికి తీసుకొచ్చే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇదిగో చూడండి ఇంకో వ్యూ కూడా. రైట్, సో ఇది ప్రొపల్షన్ మోడ్యూల్కి సంబంధించింది. అయితే ఈ ప్రొపల్షన్ మోడ్యూల్ ఎక్కడ ఉంది సార్, మాకు అర్థం కాలేదు అంటే చూడండి ఒకసారి. మనం చూసాం కదా, ఇందాక మనం చూసామేంటి, దీని కింద శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దీన్ని అమర్చారు ఈ ప్రొపల్షన్ మోడ్యూల్ని. సో ఇందులో ఇంధనం ఉంటుంది. ఈ ఇంధనం సహాయంతోనే ఇది మండిస్తూనే మన శాస్త్రవేత్తలు ఈ ప్రయాణాన్ని చేశారు. ఇదిగో చూడండి, రోవర్ అంటే ఇదేదో చిన్న బొమ్మలాగా ఉంటుంది అనుకోకండి, ఇది చాలా పెద్దగానే ఉంది. ఓకే, సో అది ఇలా ముందుగా ల్యాండర్ దిగిన తర్వాత ఇదన్నీ కూడా స్టూడెంట్స్ మీరందరూ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి అవకాశమే దొరకలేదు. సో మీరందరూ ఎంత లక్కీ అంటే చంద్రమండలం మీద మన భారతదేశం పంపిస్తున్న మిషన్స్లో మీరు పాల్గొనే అవకాశం వచ్చింది. అదేవిధంగా రాను రోజుల్లో ఆదిత్య L1 అని పంపించబోతున్నాం. సూర్యుడి మీద పరిశోధన చేసే మిషన్స్కి మీరు చూడవచ్చు. అదేవిధంగా వ్యోమగాములని మన సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా మనం అంతరిక్షంలో పంపించే ప్రయత్నం కూడా శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి అన్ని మిషన్స్లో మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా రేపటి శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్స్ కానివ్వండి, పెద్దలందరూ కూడా ఈరోజు మనతో పాటు వచ్చున్నారు. ఓకే, సో లెటస్ సి చూడండి, ఈవెన్ రోవర్లో కూడా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి జర్నీ టు మూన్ మనం చూసుకుంటే వేరియస్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇదిగో చూడండి, ఒక సింగిల్ షాట్లో చెప్పాలంటే ఈ LVM-3 లాంచ్ వెహికల్ ద్వారా ఈ చంద్రయాన్ 3ని దీనికి ఉన్న విక్రమ్ ల్యాండర్ని మన శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో మీరు అక్కడ తీసుకెళ్లారు. సో ఇది మీరు తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, వీడియోని తీసుకొచ్చి మళ్ళీ మిగతా స్టూడెంట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఇలా జరిగింది. ఇది చూడండి మళ్ళీ ఒక వ్యూ, ఇది ఎలా ఎర్త్ బేస్డ్ బర్న్స్ వాళ్ళు ఎర్త్ బౌండ్ మ్యాన్యూర్స్ ఎలా చేశారు, మూన్ మౌండ్ మ్యాన్యూర్స్ ఎలా చేశారనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఫైనల్గా దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో శాస్త్రవేత్తలు మొన్న 100/100 సుమారుగా ఉన్న కిలోమీటర్ ఆర్బిట్కి తీసుకొచ్చారు. అండ్ ఫైనల్గా ఇవాళ ఏం జరగబోతుంది అంటే ఇలా ఇక్కడ చూడండి,
ఎక్కడికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని శాస్త్రవేత్తలు ఇన్స్ట్రక్షన్స్ దీని ఆల్గోరిథం యాక్టివేట్ అవుతుంది అండ్ 18 నిమిషాల 40 సెకండ్స్లో ఇది చంద్రమండలమే దిగుతుందన్నమాట. ఓకే, సో ఇది అదే కాకుండా మనం చూసాం మొన్న రష్యా కూడా మనతో పాటు అంటే మన తర్వాత పంపించిన మనము వాళ్ళు ముందుగా వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకుందంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఎందుకంటే మనం అందులో మన మిస్టేక్స్ కూడా కవర్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. సో మిత్రులారా ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద వేరియస్ మాన్యూవర్స్, అంటే ఎలా శాస్త్రవేత్తలు అంచెలంచెలుగా పెంచుకొస్తున్నారు. 14th నాడు ఏం జరిగింది, 15th నాడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా చాలా వరకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు ప్రాపర్గా చదువుకుంటే ఖచ్చితంగా అంటే ఈ సబ్జెక్ట్స్ అంటే ఏమిటి, మీ స్కూల్లో ఉన్న పాఠ్యాంశాల్లో ఉన్న సబ్జెక్ట్స్ చదువుకుంటేనే చాలు ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. మీరు ఏదో పిహెచ్డీలు చేస్తే వచ్చేది కాదు. సో అంత సులభకరంగా అర్థమయ్యేటట్టుగా మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. అయితే ఇవాళ మనం ఇక్కడ చేసిన ప్రయత్నం ఏంటంటే ఎలా ఈ ల్యాండింగ్ జరుగుతుంది అనేది. ఇక్కడ ఈ దాంట్లో ఈ మ్యాప్లో మనకి ఏం చూపిస్తున్నారు అంటే అంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మీరందరూ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరందరూ ఏం చేస్తారంటే 5:45కి ఇది మీ చేతి ముంగడ పెట్టుకుంటే స్టేజ్ ఫేజ్ 1లో ఏమవుతుంది, ఫేజ్ 2లో ఏమవుతుంది, ఫేజ్ 3లో ఏమవుతుంది, ఫేజ్ 4లో ఏమవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ స్క్రీన్ షాట్ని మీరు అందరూ కూడా తీసుకోవాలి. తీసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో బేసికల్గా మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఇలా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న మన ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ని వారు 5 గంటల 45 నిమిషాలకి వారి ఇన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తారు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అని ఉంటుంది. ఇది సుమారుగా 11 నిమిషాల పాటు ఉంటుంది. మీరు రాసుకోండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసేసి 11 నిమిషాలు ఉంటుంది. ఆ 11 నిమిషాలలో ఏం జరగాలి అంటే 30 కిలోమీటర్ అంటే భూమి నుంచి చంద్రుడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో మన రోవర్ ఉంది. అయితే చాలా వరకు ఏమవుతుందంటే న్యూస్ ఆర్టికల్స్లో అసలు వాస్తవం ఎప్పుడు కన్వే అవ్వట్లేదు. వాళ్ళు యాక్చువల్గా ఒక పాయింటే చెప్తా ఉన్నారు, 30 కిలోమీటర్లు అంటున్నారు. కానీ యాక్చువల్గా ఈరోజు మన విక్రమ్ ల్యాండర్కి టార్గెట్ ఏమిటి అంటే అక్కడ చంద్రమండలం మీద ఉన్నప్పుడు ఇది 30 కిలోమీటర్లు, కానీ ఇది హారిజాంటల్గా కూడా ప్రయాణించాలి. ఎంత 750 కిలోమీటర్లు ప్రయాణించాలి. సో ఆ 700 కిలోమీటర్ని శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే అది కూడా అంచెలంచెలుగా చేయబోతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 5:45కి ఈ వెహికల్ యొక్క వేగం ఎంత తెలుసా, గంటకి 6000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఈ 11 నిమిషాల్లో శాస్త్రవేత్తలు ఏం చేయాలి అంటే గంటకి 6000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న ఈ విక్రమ్ ల్యాండర్ని గంటకి 1300 కిలోమీటర్ల దూరానికి స్పీడ్కి తగ్గించాలి దాన్ని. ఓకే, ఎంత నిమిషంలో, 11 నిమిషాలు. సో దాని తర్వాత ఏమవుతుంది, సెకండ్ ఫేజ్ యాటిట్యూడ్ హోల్డ్ ఫేజ్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక 10 సెకండ్ల పాటు ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టేజ్ వచ్చేసేసి ఇది చాలా క్రూషియల్ అండి. ఈ థర్డ్ ఫేజ్ మనం తీసుకున్నట్లయితే ఇది ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ ఫేజ్ వచ్చేటప్పుడు అంటే ఇందులో శాస్త్రవేత్తలకి 175 సెకండ్ల సమయం ఉంటుంది. ఈ 175 సెకండ్లలో శాస్త్రవేత్తలు ఏం చేయాలంటే గంటకి 1200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ వెహికల్ని జీరోకి తీసుకురావాలి. ఓకే, సో అంటే 175 సెకండ్స్లో మరి ఎలా చేస్తారనేది మనం చూడాలి ఇవాళ శాస్త్రవేత్తలు. ఇందులో ఎక్కడ ఏది తేడా వచ్చినా కూడా మనకి సమస్యలు సృష్టించే పరిస్థితి ఉంటుంది. సో ఇలా అంచెలంచెలుగా మీకు ఈ యొక్క మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇది మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఇవాళ ఈ ప్రయత్నం మేము చేసామేంటంటే ఏదో ఇస్రో నుంచి లింక్ పంపిస్తే మనం టీవీ మీద కూర్చుంటే మనకి ఏమీ అర్థం కాదు. అక్కడ వాళ్ళందరూ కదులుతుంటారు, చెప్తుంటారు, మనకు అర్థం కాదు. సో మన రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, ఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీ అందరికి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకు చేపట్టడం జరిగింది మిత్రులారా. సో ఈ 4 ఫేసెస్ ఎలా ఉండబోతుంది అనేది మీరు అందరూ కూడా చూడాలి. ఓకే, సో ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తానంటే, ఎందుకంటే మనకి లిమిటెడ్ టైం ఉంది, ఇంకా మనం అనుకుంటున్న సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి ఇందులో 4th ఫేజ్ ఏదైతే ఉందో టెర్మినల్ డిసెంట్ ఫేజ్ అంటారు. ఇక్కడ ఏం జరగాలి అంటే ఈ యొక్క వెహికల్ అంటే అంచెలంచెలుగా కిలోమీటర్లు తగ్గించుకుంటూ ల్యాండర్కి దీనికి మధ్య ఉన్న కిలోమీటర్ తగ్గించుకుంటూ, అదే కాకుండా హారిజాంటల్గా అయితే డిస్టెన్స్ ఉందో దాన్ని తగ్గించుకుంటూ ఫైనల్గా 150 మీటర్స్కి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరగబోతుందండి. ఏం జరుగుతుంది, ఆ 150 మినిట్స్ టైంలో 150 మీటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ నిర్ణయం తీసుకోవడానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇచ్చారు శాస్త్రవేత్తలు. ప్లాన్ ఏ కనుక అనుకున్నట్లయితే అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోయి దిగే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్లాన్ బి అమలు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అది అనుకున్న పాత్ కన్నా కొద్ది దూరంగా వెళ్ళి దిగాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలా చేస్తారు సార్ అంటే ఇది ఒక హెలికాప్టర్ మాదిరిగా హవరింగ్ అవుతుందన్నమాట. ఒక 20 సెకండ్ల పాటు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి
అది హోవరింగ్గా చేసి అంటే దిగుతుంటుంది కానీ మెల్లంగా దిగుతుంటుంది, హోవరింగ్ చేసుకుంటూ పరిశోధన చేసుకుంటుంది, దానికి ఉన్న సెన్సర్స్తో సమాచారాన్ని తీసుకొని ఇది అనువైన ప్రాంతమా కాదా అని డిసైడ్ చేస్తుంటుంది. అయితే ఇక్కడ అనువైన ప్రాంతమా కాదా అని ఎలా చేస్తుంది అంటే ఇది దిగే సమయంలో, అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి అంత దూరం వెళ్తున్నాం, అక్కడ ఎట్లా ఉండాలి, మరీ స్లోప్ ఉండొద్దు. స్లోప్ ఉంటే ఏమవుతుంది, అక్కడ దిగంగానే ఇది దొర్లిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, 4 degrees కన్నా ఎక్కువ స్లోప్ ఉండని ప్రాంతం అక్కడ ఉన్న దాంట్లో వెతుక్కోవాలి. అదే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఆ దిగుతున్న ప్రాంతంలో మనకి పెద్ద పెద్ద బాల్డర్స్ ఉండకూడదు, అది ఎన్ని మీటర్స్ ఉన్నది, ఇట్లాంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ని శాస్త్రవేత్తలు ముందుగానే దీనికి ఇవ్వడము, ఇమేజెస్ని ఇవ్వడము చేశారు మిత్రులారా. ఇవన్నీ కూడా ఈరోజు మన టీశాట్ ద్వారా, ఉస్మానియా శాట్ ద్వారా మీరు ప్రత్యక్షంగా మనకి ప్రత్యేకమైన గెస్ట్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదో యాంకర్స్ హడావిడి ఏమీ ఉండదు, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మరి ఇన్స్టెంట్గా వాళ్ళని అడిగి ప్రతిదీ తెలుసుకునే అవకాశాన్ని మనకి ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం మనకి ఇచ్చింది. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని మనకి తెలుస్తూ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ఇక్కడ ఒక చాలా క్రూషియల్ థింగ్ ఏంటంటే, సార్ ఓకే వీరు ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నారు, అది కనుక్కున్న సమాచారాన్ని మనకు పంపిస్తుంది కదా, ఎలా పంపిస్తుంది అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కనుక నాతో మాట్లాడాలనుకోండి, ఏ ఎయిర్టెల్ నెట్వర్క్, టాటా నెట్వర్క్, ఏదో నెట్వర్క్తో మీరు మాట్లాడతారు. మరి హౌ డు వి స్పీక్ టు చంద్రయాన్ 3? సో మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటేనండి, 2008లోనే మనము ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అని మనం తయారు చేసుకున్నాం. అందులో చాలా పెద్ద పెద్ద యాంటీనాస్ ఉంటాయి, వాటి సహాయంతో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనము ఈ విక్రమ్ ల్యాండర్కి, చంద్రయాన్ ప్రొపల్షన్ మోడ్యూల్కి పంపిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు అమెరికాకి సంబంధించిన డీప్ స్పేస్ నెట్వర్క్ అని ఉంటుంది, వారివి గ్రౌండ్ స్టేషన్స్ క్యాన్బెరాలో, మాడ్రిడ్ స్పెయిన్లో, ఇంకోటి కాలిఫోర్నియాలో ఉన్నాయి. ఈ 3 కూడా వారి సహాయం మనకు అందిస్తూ ఉన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అందిస్తున్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ నెట్వర్క్స్ ద్వారా మనము మన ఈ విక్రమ్ ల్యాండర్తో మాట్లాడుతున్నాం. అండ్ మొన్న మన శాస్త్రవేత్తలు ఏం చేశారు, అప్పటికే చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఉంది, దానిని ఈ చంద్రయాన్ 3 మన ఈ విక్రమ్ ల్యాండర్ని అనుసంధానం పంచారు. కాబట్టి మన చంద్రయాన్ 2 కూడా మన విక్రమ్ ల్యాండర్తో మాట్లాడగలుగుతుంది. ఓకే, సో లెట్ us జస్ట్ గో. ఇందులో ఏమేమి సెన్సర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ వివిధ రకాల సెన్సర్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ఒక సహాయంతో ఇది వివిధ రకాల సమాచారాన్ని తీసుకొని ఈ యొక్క ల్యాండర్ పనిచేస్తుంది. సో మిత్రులారా, ఇదంతా కూడా మనం అనుకున్నట్టుగా జరిగినట్లయితే ఈరోజు సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అయితే ఇక్కడతోనే ఈ ప్రయాణం ఆగిపోదు, ఇంకా మనకు చాలా ఉంది. మనకి రానున్న రోజుల్లో ఆదిత్య 11 ఉంది. ఇక్కడ చూడండి ఆదిత్య 11 ఎలా ఉందో మనం చూడొచ్చు. అదేవిధంగా గగన్యాన్కి సంబంధించిన ఇదిగో ఇక్కడ క్రివ్ మాడ్యూల్, దానికి ఉన్న సర్వీస్ మాడ్యూల్. సో ఇవన్నీ విషయాలు కూడా మనము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల తీసుకెళ్లాలండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఇట్లాంటి అంశాలని విద్యార్థుల దగ్గర తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. సో ఇక్కడ చూడండి సార్, బాగుంది సార్, మరి దీని యొక్క దీన్ని ఎలా మనము ఇంపార్టెన్స్ ఎలా అర్థం చేసుకోవాలి, అసలు మనం ఎక్కడ దిగుతున్నాం? ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి ఒకసారి మీరందరూ. మొట్టమొదటిగా ఎవరు దిగారు? సోవియత్ యూనియన్, తర్వాత USA, చైనా, తర్వాత మన ఇండియా. సో కాకపోతే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సౌత్ పోల్ దగ్గర, అంటే పోలార్ రీజియన్లో ఉన్న ప్రాంతంలో ఎవరు దిగలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు మన ల్యాండింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో మీరు చూడండి. ఓకే, సో ఇంకో వార్త ఏమవుతుందంటే, అందరూ ఏం చెప్తున్నారు, దిస్ ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. నో, సౌత్ పోల్లో దిగట్లేదు. ఎందుకంటే సౌత్ పోల్లో మీకు ఎప్పుడు చీకటిగా ఉంటుంది, అక్కడ మీకు సంవత్సరాల కొద్దిగా ఎప్పుడు కూడా, లక్షల సంవత్సరాలు ఎప్పుడు కూడా సూర్యుడు వెలుగు రాలేదు. అయితే మనం దిగుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ యొక్క పోల్ నుంచి 630 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో సూర్యోదయం ఉంటుంది అండ్ 14 రోజుల పాటు పగల పాటు మీకు రాత్రి ఉంటుందన్నమాట. సో దాన్ని మన శాస్త్రవేత్తలు వినియోగించుకుంటారు. సో ఇది చూడండి, ఇది ఫార్ సైడ్, నియర్ సైడ్, అది ఫార్ సైడ్. అండ్ అదే కాకుండా మరి ఇప్పటిదాకా దీని దేశాలు ఎక్కడ దిగాయి సార్ అని మనం చూస్తే ఈ స్లైడ్లో మీరు చూడండి, అందరూ కూడా ఈ యొక్క భూమధ్యరేఖ చంద్రుడి ఈ ప్రాంతంలో దిగారు. ఇక్కడ సౌత్ పోల్లో ఎవరు దిగలేదు. సో ఇక్కడ మొదటగా దిగింది ఎవరు? మన ఇండియా. సో ఇంతకుముందు మనం 2008లో దిగాము, కానీ అది హార్డ్ ల్యాండింగ్ చేసాం. ఇప్పుడు మాత్రం సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నం. అదే కాకుండా మొన్న అందరూ ఏమన్నారంటే, ఈ రష్యా వల్ల మిషన్ పంపిస్తున్నారు కదా సార్, అదేమన్నా ఢీ కొడుతుందా అంటే, యాక్చువల్గా వాళ్ళకి మనకి మధ్య దూరం 120 కిలోమీటర్లు. ఓకే, సో ఇలా మనకి ఎన్నో అంశాలని అర్థం చేసుకునే అవకాశం మనకి చంద్రయాన్ ఇచ్చింది మిత్రులారా. ఇప్పటికే మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి, ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చింది. సో ఐ థ్యాంక్ అవర్ SCRT, అవర్ ఉస్మానియా యూనివర్సిటీ, ద వైస్ ఛాన్సలర్ అండ్ KTR గారు. అంటే దేశంలో మరి ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ప్రయత్నం జరుగుతుందో లేదో, అంటే వారు ఏంటంటే చేసుకోమని చెప్పారు, కానీ అసిస్టెడ్ గైడెడ్ ఒక సెషన్ మాత్రం నాకు తెలిసి ఇక్కడే జరుగుతుంది. సో ఇది వినియోగించుకోండి. ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ మనకి చాలా విషయాలు చెప్పే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రఘునందన్ కుమార్, ఈజ్ ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ గారు వారు. సో వారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో ఆర్బిటర్ మిషన్ అంటే ఏంటి, ల్యాండర్ మిషన్ అంటే ఏంటి అనేది
అండ్ డిఫరెంట్ ఫేజెస్ అంటే ఒక 41 days జర్నీ ఆఫ్ చంద్రయాన్ 3 గురించి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫోకస్ ఆన్ ద సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ ల్యాండర్, మన విక్రమ్ ల్యాండర్. సో విక్రమ్ ల్యాండర్ అనేది విక్రమ్ సారాభాయ్, ద ఫాదర్ ఆఫ్ ద స్పేస్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, వారి పేరు మీద రావడం జరిగింది. సో అదేవిధంగా వారు ఫ్యూచర్ మిషన్స్ ఏంటి అనేది కూడా విషయాలు చెప్పడం జరిగింది. ద ఫేజెస్ ఆఫ్ ద రాకెట్ అండ్ ఇవన్నీ విషయాలు, చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీసాట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ ప్రోగ్రాము యూట్యూబ్ ద్వారా కూడా టెలికాస్ట్ చేయడం అనేది, బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీసాట్ యాప్ కూడా ఉంటుంది. ఆ టీసాట్ యాప్లో కూడా మీకు ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇన్ని వివిధ రకాలుగా మీరు ఈ ప్రోగ్రామ్ను ఈవెన్ వేరు ఛానల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ వస్తుంది. సో యూ క్యాన్ సీ దిస్ ప్రోగ్రామ్ అట్ ఎనీ టైమ్ అట్ యువర్ కన్వీనియన్స్ ఆల్సో, నాట్ నెసెసరీ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మన రఘునందన్ గారు చెప్పారు, ఇది మీరు ఫొటోస్ తీసుకోమని చెప్పారు. సో దట్ యూ కెన్ సీ ఇన్ ద యూట్యూబ్, దట్ యూ కెన్ సీ టేక్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. రేపు కూడా పిల్లలకు కూడా చూపించే అవకాశం ఉంది. Okay, thank you Raghunandan. On the behalf of the TSAT, I am very thankful to you. I think we have Dr. Professor P. Naveen Kumar garu unnaru, alage Dr. Chenna Reddy garu unnaru. Both are from the Usmania University, and we will, endukante ee program actual ga oka very important event entante 5:45 to 6 గంటల 4 నిమిషాల వరకు, 18 నిమిషాల వరకు ఆ ఈవెంట్ కూడా ఉంటుంది. దాని లైవ్ టెలికాస్ట్ అనేది 5:20 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భం కూడా మనం డిస్కషన్స్ ఒక పక్కన జరుగుతుంటాయి. అదేవిధంగా దాన్ని లైవ్గా చూసే భాగ్యం కూడా ఈ టీసాట్ వరకు కల్పిస్తున్నారు. సో ఐ థింక్ ఇన్ బిట్వీన్ మళ్ళీ శశికాంత్ సెల్వి గారు కూడా ఉన్నారు, ఆపరేషన్స్ డైరెక్టర్, రిటైర్డ్ NRSC. వారు కూడా ఆన్లైన్లో మనతోటి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓవర్ టు నవీన్ కుమార్ గారు. సో ఇంతకుముందు మనం రఘునందన్ గారు చెప్పారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం. ఓకే, రిలేటివ్లీ వీఆర్ స్పెండింగ్ వెరీ లెస్ అమౌంట్ అండ్ ఎకనామికల్గా మనము ఈ స్పేస్ క్రాఫ్ట్ను పంపడం అనేది జరిగిందని చెప్పడం కూడా జరిగింది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వన్, వాట్ ఈ మిషన్స్ ద్వారా వాట్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద మూన్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము అసలు మూన్ అంటే ఏంటి, వై వీ హ్యావ్ టు గో ఫర్ ఏ మూన్. ఓకే, సో మనమందరం ఏంటంటే వీఆర్ లివింగ్ ఆన్ ది ఎర్త్, ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ ఫైన్. బట్ వెన్ వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, మనకేంటంటే ఆల్టర్నేటివ్గా వీ నీడ్ టు హ్యావ్ ఏ అనదర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీవేర్. సో మనము టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయినప్పుడు మనం చూస్తే Chandrayaan 1, which is the first lunar mission of India, was very successful. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దే ఫౌండ్ ఎ వెరీ గుడ్ డిస్కవరీ దట్ వాటర్ అక్కడ ఉన్నట్టు చెప్పారు, ఐస్ వాజ్ ఆల్సో దేర్ అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ ఆఫ్ ది ఇమేజెస్ కూడా అక్కడ రికార్డ్ చేశారు. దట్ Apollo 15 కానీ Apollo 11 కానీ ల్యాండింగ్ అయిన సైట్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫోటోగ్రాఫ్ తీసుకొని ఇవన్నీ చూపించారు. సో అప్పుడు ఏమైందంటే దేర్ కుడ్ బి ఏ పాసిబిలిటీ, అంటే మూన్లో కూడా పాసిబిలిటీ, లైఫ్ సస్టైన్ కాడికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాటర్ వాజ్ ఏబుల్ టు దేర్, సాలిడ్ ఐస్ వాజ్ ఆల్సో దేర్. అండ్ సమ్ టైమ్ బ్యాక్ ఎప్పుడన్నా అక్కడ నుంచి వాటర్ వెళ్ళుంటుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ హిట్టింగ్ ది మూన్. సో మనకేంటంటే వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్, కెన్ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ ప్లానెట్ వేర్ హ్యూమన్స్ కెన్ సర్వైవ్. That is the kind of exploration that we have to understand. In that first దాంట్లో ఏంటంటే మనకు Chandrayaan 1లో because of the possibility of the this water ice content and also some feasible atmosphere and also possibility of having some important minerals అనేది మనకు ఫస్ట్ టైం ఎక్స్ప్లోరేషన్ అయింది. తర్వాత Chandrayaan 1లో మనకు ప్రూఫ్స్ కూడా అక్కడ దొరికాయి దట్ Apollo 11, 15 కూడా జాయిన్ అయింది. కాబట్టి దెన్ వీ స్టార్టెడ్ అక్రాస్ ది వరల్డ్, US కానీ చైనా కానీ రష్యా కానీ ఇవన్నీ కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. ఇది Chandrayaan 3, హౌ స్పెసిఫికలీ Chandrayaan 3, ఇప్పుడు మీరు Chandrayaan 1 గురించి చెప్పారు, Chandrayaan 2 ఏంటి, దెన్ Chandrayaan 3 ఏంటి? యా, see, India wants to be the a very good nation in terms of technological development.
సో మనం తెలంగాణలో చూస్తున్నాము ఆల్రెడీ కేటీఆర్ గారు ఎన్ని టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇన్నోవేషన్ సెల్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అట్లాగే ది కంట్రీ టు మూవ్ టువర్డ్స్ ది డెవలప్ కంట్రీ అండ్ టు బీ ఇన్ ది టాప్ పొజిషన్ ఇన్ ది టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఇనిషియలీ మనం ఏం చేస్తామంటే చంద్రయాన్ 1 అనేది మనం లాంచ్ చేసాం అండ్ విత్ దట్ వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ డిస్కవరీ ఆఫ్ దిస్ వాటర్ అండ్ ఐస్. సబ్సిక్వెంట్గా చంద్రయాన్ 2లో ఏంటంటే మనకు నెక్స్ట్ మనము వీ వాంట్ టు సీ యాక్చువల్లీ ఫర్దర్ మినరల్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనం వీ వెంట్ దేర్. కానీ అక్కడ ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోవడం వల్ల, హార్డ్ ల్యాండింగ్ కావడం వల్ల ల్యాండర్ మనకు అక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి పార్షియలీ చంద్రయాన్ 2 వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో మనం చంద్రయాన్ 3 అనే మిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫాలో అప్ మిషన్ ఆఫ్ దట్ ఈస్ ది చంద్రయాన్ 2. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ మిషన్ ఆఫ్ ది చంద్రయాన్ 2. దీంట్లో ఏంటంటే చంద్రయాన్ 3లో మనము చాలా నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకు కాలేదు అక్కడ, ఓకే, వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ హ్యాపెన్, వై డిడ్ ఇట్ ఫెయిల్ దేర్. ఆ టైంలో మనకు ప్లాన్ బి కానీ సి కానీ ఇట్లాంటివి ఏం లేవు అక్కడ. బట్ నౌ విత్ ది చంద్రయాన్ 3లో చాలా కేర్ఫుల్గా తీసుకొని మనం కొత్త అల్గోరిథమ్స్ అన్నీ ఇన్కాపరేట్ చేసి తర్వాత ప్రొపల్షన్ సిస్టమ్ అక్కడ పెట్టుకొని అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టేకెన్ కేర్ అండ్ దెన్ వీ వెంట్ ఫర్ దిస్ చంద్రయాన్ 3 మిషన్. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ చంద్రయాన్ 2 failure. Yeah, that is true. That is true. Help a lot for Chandrayaan for alternate yes strategies అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ Chandrayaan 2 is not a total failure what I feel. Yes, that is true. Yeah, only for landing work problem ఉంది. Orbiter is still it is moving around the pictures, images it is correct. It's not a total failure what I feel. Yes, that is true. Soft landing we will have a problem. Yes. ఇప్పుడు Chenna Reddy garu just now ఒక ఫ్యూ డేస్ బ్యాక్, 2-3 days బ్యాక్ రష్యా వారు ప్రయోగించారు lunar 25. వై ఇట్ హస్ ఫెయిల్డ్ ఎగ్జాక్ట్లీ? ఈ అంతరిక్ష యాత్రలు అనేది వివిధ దేశాలు చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా పవర్ఫుల్ నేషన్స్ లైక్ యుఎస్ఏ అండ్ చైనా. ఇంతకుముందు యునైటెడ్ యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు రష్యా చేసింది. బట్ డివైడ్ అయిన తర్వాత, అంటే రష్యా సపరేట్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా రూస్ కాస్మాస్ అనే ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. రూస్ కాస్మాస్ అనే ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు మూన్ మిషన్ పంపించడము ఇది మొదటిసారి, అంటే యాజ్ ఏ రష్యాగా. ఇంతకుముందు ఇండిపెండెంట్ రష్యాగా, ఇంతకుముందు పంపించినప్పుడు యుఎస్ఎస్ఆర్ అండి. సో ఇండిపెండెంట్ రష్యాగా రీసెంట్గా పంపించారు. సో వాళ్ళు ఏంటంటే మన చంద్రయాన్ తర్వాత ప్లాన్ చేశారు. చంద్రయాన్ తర్వాత ప్లాన్ చేసి విత్ ఇన్ షార్ట్ జర్నీ అక్కడికి రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్ అనేది అఫ్కోర్స్ రష్యా అండ్ రోస్ కాస్మాస్ వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. బట్ వాట్ వీ కేమ్ టు నో దట్, అంటే దాంట్లో ఆ వెలాసిటీని కంట్రోల్ చేయడం కానీ, వెలాసిటీని ఎగ్జాక్ట్గా కంట్రోల్ చేయడం కానీ అండ్ దాని ప్రొపల్షన్స్ ప్రాపర్గా ఎజెక్ట్ అయ్యి థ్రస్ట్ బయటికి రావడం కానీ వీటిలో కొంత ఇబ్బంది ఏర్పడంతో అది అనుకున్నట్టుగా సాఫ్ట్ ల్యాండ్ జరగలేదు అండ్ ఇట్ వెంట్ ఆన్ క్రాష్ ల్యాండ్. ఎగ్జాక్ట్ వాట్ వెంట్ రాంగ్ అనేది ఇమ్మీడియట్గా ఎవరమో చెప్పలేదు. దాని ఇన్వెస్టిగేషన్స్ థరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఆ ప్రాసెస్లో ఉన్నారు. బట్ ఒకటి ఏంటి అంటే మనము జర్నీ కొంత లేట్గా స్టార్ట్ చేసిన, బట్ వీఆర్ ఇన్ అ ప్రాసెస్, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నామండి. కానీ ఒక విషయం సార్, lunar 25 అదే రష్యన్ వారు ప్రయోగించింది ఏదైతే ఉందో lunar 25 మనకు తర్వాత ప్రయోగించారు. ఆఫ్కోర్స్ విఫలం కూడా త్వరగా చెందింది. బట్ ద ఎక్స్పెక్టెడ్ టైం మనకంటే ముందు ల్యాండ్ కావాలి. అవును. బట్ ఇట్ టుక్ లెస్ టైం. మనకేమో చాలా టైం పట్టింది. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ దీంట్లో? అంటే డిజైనింగ్లో కానీ లేకపోతే ఏంటి అసలు మనకు ఎక్కువ టైం పట్టింది, 41 days జర్నీ పట్టింది. వెరస్ ఫర్ దెమ్ ఇట్ టుక్ లెస్ టైం. ఏంటంటే ఇప్పుడు ఈ జర్నీలో పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళడానికి ఒక్కొక్కరు ఒక పాత్ తీసుకుంటారు. రష్యా వాళ్ళు ఏం చేశారంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వెళ్ళే పాత్ తీసుకున్నారు. బట్ మన దగ్గర ఉన్న మన శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అండ్ ఆర్బిటర్ చేసేటివి అంత
మనం తీసుకున్న పాత్ డిఫరెంట్గా ఉండి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ ఆర్బిట్లో ఆర్బిటర్ కక్షలు పెంచుతూ భూమి యొక్క గురుత్వాకర్షణ నుంచి విడిపడి నెమ్మదిగా చంద్రుని గురుత్వాకర్షణలోకి వెళ్ళిపోయింది. అగైన్ చంద్రుని గురుత్వాకర్షణలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా చంద్రుని చుట్టూ కూడా కొన్ని ఆర్బిట్లు చేస్తూ 3-4 ఆర్బిట్లు చేస్తూ నెమ్మదిగా ఆ కక్షా వేగాన్ని కక్షా దూరాన్ని తగ్గిస్తూ చంద్రుని ఆర్బిట్కు దగ్గరగా రావడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్లో మనం డైరెక్ట్ స్ట్రెయిట్ లైన్గా షార్ట్ డిస్టెన్స్గా కాకుండా మనము ఆర్బిట్ను పెంచుతూ ఒక్కసారిగా భూమి యొక్క గురుత్వాకర్షణ నుంచి విడిపడి చంద్రుని యొక్క గురుత్వాకర్షణలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో మనకు ఎక్కువ టైం తీసుకుంది. బట్ అంటే ఇది నాట్ ఎన్ రేస్ హూ గోస్ టు ఫాస్ట్ అనే అలాంటి రేస్ కాకుండా హౌ ఎఫిషియెంట్గా మనము అక్కడికి వెళ్ళాము అనేది మోర్ ఇంపార్టెంట్. బట్ ఎవరు ముందు కాకుండా డెస్టినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యా వాట్ ఐ ఫీల్. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఫ్యూల్ కానీ లేదా టెక్నాలజీ ప్రోగ్రెస్ కానీ కొంచెం మనది ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఉంది. అంటే మన బేసికల్లీ మన డిజైనింగ్ కూడా అలానే చాలా మటుకు రాకెట్ లాంచింగ్ అలానే జరుగుతుంది అనేది ఒక అంశం కూడా ఉంది అనేది. అవునండి. ఇప్పుడు ఇండియా ఇప్పటి వరకు చేసిన ఆల్మోస్ట్ అన్ని రాకెటరీ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే మోర్ ఎఫిషియెంట్ మోర్ ఎకనామికల్గా చేస్తాం. అంటే మనం వేరే దేశాలతో కంపేర్ చేసినప్పుడు మోర్ ఎకనామికల్గా ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత తక్కువ బడ్జెట్లో చేసే ప్రయత్నాలు చేసాము. మనం ఉపయోగించే మోడ్యూల్స్ కానీ మనం ఉపయోగించే లాంచ్ వెహికల్స్ కానీ దాంట్లో ఉపయోగించే ఫ్యూయల్ కానీ వేరే దేశాలతో కంపేర్ చేసినప్పుడు మోర్ ఎకనామికల్ ఉంటుందండి. అందుకొరకు ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ బట్ అవర్ జర్నీ ఈజ్ మోర్ ఎకనామికల్ జర్నీ. దట్ వాజ్ ద రీజన్ ఐ థింక్ మెనీ నేషన్స్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ సెటిలైట్స్ మన ద్వారా ప్రయోగించడానికి. అవునండి. ఇప్పుడు అంటే వీ హావ్ బికమ్ ఏ మార్కెట్ లీడర్ ఇన్ అదర్ సెన్స్ వీ కెన్ సే. సో ఇస్రో హస్ బికమ్ ఏ మార్కెట్ లీడర్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు శాటిలైట్ లాంచ్ చేసే సదుపాయం వాటికి లేదు. బట్ ప్రతి దేశానికి శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైటే కానీ లేదా వాతావరణ పరిశోధన శాటిలైటే కానీ శాటిలైట్ ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు తమ సొంతంగా శాటిలైట్ ప్రయోగించలేనప్పుడు వాళ్ళు డెఫినెట్లీ లుక్ ఫర్ ద అదర్ నేషన్. బట్ ఆ అదర్ నేషన్ చూసినప్పుడు మన ఇస్రో ద్వారా పంపించడం మోర్ ఎకనామికల్ మోర్ ఎఫిషియెంట్ వే అవుతుంది కనుక డెఫినెట్లీ వాళ్ళు తమ శాటిలైట్లు పంపించాలనుకున్నప్పుడు ఇస్రోను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా చూస్తారు. సో దాంతో మన ఇస్రోకు కానీ ఇస్రోకు కొంత రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉందండి. I think we are getting the live. So how Naveen garu, how this Chandrayaan 3 inspire the Indian people, or you can say especially the youth of our country? Yes. So Chandrayaan 3 యూత్ అనేది ఏంటంటే చాలా దే ఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్. యాక్చువల్లీ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్, అసలు ఏమవుతుంది, ఎందుకు అందరూ చంద్రయాన్ 3 గురించి మాట్లాడుతున్నారు, వై ది వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ పర్టికులర్ ఈవెంట్, వాట్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ అనేది దానిపైన చాలా ఫోకస్ ఇట్ ఈస్ దేర్ అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ దట్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషలీ యూత్ వెన్ వీ టాక్ అబౌట్ దెమ్, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. కొందరు ఎకనామిక్స్ నుంచి, కొందరు కామర్స్ నుంచి, కొందరు ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ నుంచి. సో ఆల్ డిఫరెంట్ ఫీల్డ్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు చూసినట్టు lunar 25 వాళ్ళు ఏం చేశారు, ద రష్యన్ వన్ దే హ్యావ్ గాట్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ ఫర్ దట్ లాంచింగ్ ఆఫ్ దేర్ lunar మిషన్. బట్ సేమ్ థింగ్ ఇండియా, మనం ఏం చేస్తున్నామంటే తక్కువ కరెన్సీతో తక్కువ అమౌంట్తో పెట్టి వీఆర్ అచీవింగ్ ఇట్. సో దట్ దే హ్యావ్ టు స్టడీ, ఎస్పెషల్లీ ద కామర్స్ స్టూడెంట్స్ ఆర్ ఎకనామిక్ స్టూడెంట్స్ ఏంటంటే ఈ బడ్జెట్ ఎట్లా వాడుతున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ చేశారు, ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్టిమమ్ యూటిలైజ్ చేశారు, బట్ మిషన్ ఈజ్ టు అచీవ్ ది గోల్. సో దట్ ఈస్ వన్ థింగ్ దే హ్యావ్ టు డూ. సెకండ్ వన్ ఈజ్ సైన్స్, అండ్ వెన్ వీ టాక్ అబౌట్ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇంత పర్ఫెక్ట్గా దట్ ఈస్ సెకండ్ టు సెకండ్, మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్, నానో సెకండ్ లెవెల్లో మనకు గ్రౌండ్ నుంచి అప్ టు ది లూనార్ సౌత్ పోల్ వరకు వెళ్ళి కరెక్ట్గా ల్యాండ్ కావడం అనేది దాంట్లో లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ దేర్, ఎస్పెషల్లీ ఇన్ దట్.
సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే మనము వీఆర్ సిమ్యులేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది గ్రౌండ్. లాట్ ఆఫ్ సిమ్యులేషన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ సిమ్యులేషన్స్ అన్ని గ్రౌండ్లో చేసుకొని ఆ తర్వాత 3-4 టైమ్స్ ఎక్కడన్నా మనకు ఫెయిల్ అవుతుందా ఎనీ ఛాన్స్ అది అవన్నీ చూసుకొని బ్యాకప్ సిస్టమ్ పెట్టుకొని న్యూ అల్గారిథమ్స్ డెవలప్ చేసుకున్న తర్వాత అండ్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ నుంచి మనం అంత దూరం పంపిస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎ స్మాల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్. సో ఇక్కడ ఏంటంటే మనకు వెళ్ళే ఎక్విప్మెంట్ లైక్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడం కానీ, ఫ్యూయల్ కానీ, మెటీరియల్ టెక్నాలజీ కానీ, అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ కానీ, ఆర్ ఈవెన్ కమ్యూనికేషన్ అక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేట్ కావడం కానీ, యాంటీనాస్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానీ. దట్ టు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది సైజ్ ఆల్సో. యూ కెనాట్ బిల్డ్ ఏ బిగ్గర్ వన్ అండ్ గో దేర్. ఓకే, కాంపాక్ట్ సైజ్ చూసుకొని కరెక్ట్ ఆర్బిటాల్ మూవ్మెంట్ చేయడం కానీ. సో ఇందులో ఏంటంటే మనం అది కాకుండా వెన్ వీ టాక్ అబౌట్ అదర్ దెన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పీపుల్ స్టూడెంట్స్ మనకు ఎర్లియర్ ఫెయిల్ అయింది, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలి, మిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆల్ వీ కెన్ లర్న్. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఇస్రో వాళ్ళు చాలా రోజుల వరకు దే స్టడీడ్ విత్ డిఫరెంట్ కమిటీస్ వై డిడ్ ఇట్ ఫెయిల్, వై యూ హ్యావ్ నాట్ టేకెన్ కేర్ ఎట్ దట్ టైమ్, ది బ్యాకప్ ప్లాన్స్ అనేది కూడా లాట్ ఆఫ్ డిస్కషన్స్ వర్ దేన్. సో అందుకే ఈసారి మనం చేసే మిషన్ మాత్రం 100% వీఆర్ గోయింగ్ టు సక్సీడ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్, వీ హ్యావ్ అన్ అగైన్ ఆల్టర్నేట్ ప్లాన్, బట్ డెఫినెట్లీ వీ వాంట్ టు డూ. So will is that we have created, and that is what across the world they are watching about the India's mission and the potential of the Indian country. And these all things, inspiration, innovation అనేది యూత్ అనేది చాలా they will take back right from the school నుంచి కానీ, the college level కానీ, intermediate కానీ, engineering level కానీ, medicine, everyone will take care of this particular thing. అండి దీంట్లో ఈ చంద్రయాన్-1 ఆఫ్ కోర్స్ కొన్ని విషయాలు మనం చర్చించాం. స్పెసిఫికల్గా చంద్రయాన్-1, చంద్రయాన్-2 అండ్ చంద్రయాన్-3 ఈ 3 కంపేర్ చేస్తే వాట్ ఆర్ బెనిఫిట్స్ వీ అక్రూడ్ అండ్ గోయింగ్ టు అక్రూడ్ బై బికాస్ ఆఫ్ చంద్రయాన్-3? ఎస్, ఓకే. సో ఇండియా ఏంటంటే మనకు టెక్నాలజికల్ డెవలప్మెంట్లో వీ వాంట్ టు టెల్ దట్ వీఆర్ గుడ్ ఎట్ టెక్నాలజీ. మనం ఇన్నోవేషన్ కూడా చేస్తున్నాం అనేది ఒకటి ఉంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది వరల్డ్ వీ కెన్ హ్యావ్ అరౌండ్ 195+ కంట్రీస్ వరకు ఉన్నాయి. ఇన్ దట్ ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్, ఓకే, లైక్ అవర్స్ ఈస్ ద 4th కంట్రీ టు టేక్ అప్ దిస్ లూనార్ మిషన్. సో ఇప్పుడు మనకు చంద్రయాన్-1లో ఆల్రెడీ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ టెల్లింగ్ ది పీపుల్, సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ద వరల్డ్ దట్ వీ హ్యావ్ వాటర్ ఆన్ దట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మనకి ఏంటంటే వెరీ బిగ్ డిస్కవరీ సేయింగ్ దట్ ఇప్పుడు వెన్ ఎవర్ వీ సే వాటర్ ఈజ్ దేర్ ఈస్ ఎ లిటిల్ బిట్ పాసిబిలిటీ ఆఫ్ ఏమంటారు లైఫ్ సస్టైనబిలిటీ అనేది మనకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ అక్కడ తెలుస్తుంది. అది కాకుండా మనం వీ హ్యాడ్ దట్ క్యాప్చరింగ్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ ది అపోలో 11 and 15 and etc. సో అక్కడ నుంచి మనకు ట్రాన్స్మిట్ అయిందంటే వీ వేర్ సక్సెస్ఫుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ. సెకండ్ వన్ చంద్రయాన్-2 ఏంటంటే వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్ మోర్ టు స్టార్ట్ అబౌట్ ది స్టడీ అబౌట్ ద అట్మాస్ఫియర్, సర్ఫేస్ ఆఫ్ ది మూన్, హౌ డిడ్ ఇట్ ఇవాల్వ్, వేర్ వాజ్ ది వాటర్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ది హీట్ కండక్టివిటీ, ఇట్లాంటివన్నీ స్టడీ చేయడానికి మనం మిషన్ వెళ్ళాం. బట్ పార్షియల్లీ ఈవెన్ నౌ ది ఆర్బిటర్ ఇస్ మూవింగ్ అరౌండ్ ది చంద్రయాన్-2, బట్ ల్యాండర్లో మనకి ఇష్యూస్ వచ్చాయి అక్కడ. చంద్రయాన్-3 ఏంటంటే వీ లర్న్ట్ ఎవ్రీథింగ్ అండ్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు టేకప్ ఫ్రమ్ దిస్, వీ వాంట్ టు స్టార్ట్ హౌ వాట్ ఈస్ ద ఇవల్యూషన్ ఆఫ్ ది లూనార్. మనకు ఇవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది అక్కడ. అనదర్ ఇంపార్టెంట్ యూనిక్ మిషన్ ఆఫ్ చంద్రయాన్-3 ఏంటంటే మనకు మూన్ నుంచి ఎర్త్ కూడా స్టడీ చేస్తాం. హౌ డస్ ది ఎర్త్, హౌ డస్ ఇవల్యూషన్ హ్యాపెన్. ఓకే, సో అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ కానీ ఎట్లా హిట్ అయినాయి, అక్కడ ఎట్లా వాటర్ ఇవల్యూషన్ అయింది ఫ్రమ్ దేర్. అండ్ అక్కడ ఏమైనా హీలియం మరి ఏమైనా ఉండొచ్చా విచ్ విల్ రియల్లీ కెన్ బి గెట్ ఇట్ బ్యాక్ టు ది ఎర్త్ అండ్ కెన్ బి యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. ది థర్డ్ వన్ ఈస్ కెన్ బి హ్యావ్ ఏ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దేర్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ అప్ అవర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్ అండ్ వర్క్అవుట్ ఆన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దెన్ నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్ ఎనీవే వీఆర్ డూయింగ్. ఈ మూడితో ఏంటంటే లైక్ వీ ఆల్సో హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎకనామికల్ బెనిఫిట్ ఆల్సో. లైక్ ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక మన దగ్గర 190+ కంట్రీస్ వరల్డ్ ఉన్నా సరే, ఇఫ్ దేర్ ఆర్ అదర్ కంట్రీస్ వాళ్ళ దగ్గర లాంచ్ ప్యాడ్ లేకపోవడం కానీ, లేకపోతే లాంచ్ వెహికల్ టెక్నాలజీగా లేకపోవడం కానీ, బట్ దే హ్యావ్ ఏ టెక్నాలజీ ఆఫ్ హ్యావింగ్ మేకింగ్ ఏ శాటిలైట్. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర హెల్ప్ తీసుకొని ఆ శాటిలైట్స్ మన ద్వారా లాంచ్ చేయడానికి ఉంటుంది. లైక్ 2017లో మనం చూస్తే 104 శాటిలైట్స్ లాంచ్ చేస్తాం. వీ వేర్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చిన్నగా అంటే మనం ఏంటంటే ఇక్కడ నుంచే కాకుండా మనం వీ హ్యావ్ టు సీ గో బ్యాక్ టు ద విలేజెస్ ఆల్సో. ఒక సైకిల్ పైనే హోల్ హౌస్ వీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇట్. ఓకే, ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ఒక సైకిల్ పైన పెట్టుకొని అట్లా వెళ్తున్నప్పుడు మనం ఒకటే లాంచ్ వెహికల్ పైన 104 శాటిలైట్స్ మనం ఎందుకు లాంచ్ చేయకూడదు
అనే ఇన్నోవేషన్తో మన ఇస్రో వాళ్ళు కూడా చాలా మటుకు యూనో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ టు ది ఇండియా. ఇంకోటి ఏంటంటే మనకి టెక్నాలజీ వచ్చినప్పుడు రీసెంట్గా మనకు యూకే నుంచి కూడా యూనో అరౌండ్ 30 శాటిలైట్స్ వాళ్ళు కూడా మన ద్వారా హెల్ప్ తీసుకొని లాంచ్ చేశారు. దెన్ సింగపూర్ ఆల్సో మన హెల్ప్ తీసుకున్నారు. దీంతో ఏంటంటే మనకు ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా 3 times మనకు రిటర్న్ వస్తుంది. సో ఈ సక్సెస్ఫుల్ లాంచ్తో మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో వీఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్ కంట్రీస్ టు మేక్ దర్ డ్రీమ్స్ రియలైజ్ because we are capable of helping you in launching your own satellites అనేది we are also talking about the innovation. So it is not only the mission but it is going to ఇది చాలా కంప్లీట్గా అన్ని ఏరియాస్లో టచ్ అప్ అవుతుంది. ఇది ఆన్ ది స్క్రీన్ యూ కెన్ సీ, మీరు అందరు కూడా చూడొచ్చు, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ద గ్రేట్ ఈవెంట్, ఒక 18 నిమిషాల ఈవెంట్ అనేది అది ల్యాండింగ్ ఆఫ్ ల్యాండర్ది, విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి ఆ సన్నివేశాన్ని మొత్తం కూడా ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. యూ కెన్ సీ దట్ వన్. Sir, Sylvie is available. Sir is there? Okay. Okay. मायने में कहूँ तो अंतरिक्ष का कोई भी Now मिशन हो और on the चाहे line किसी भी देश we के have द्वारा संचालित किया Shashikant जा रहा हो। Salvi garu. He is a retired operations director from NRSC Hyderabad. He will be speaking మన ఈ ఆన్లైన్లో వారు మాట్లాడడం జరుగుతుంది. సార్ ఆర్ యూ ఏబుల్ టు హియర్ సార్? पूरी तरह से आश्वस्त किया है कि సెల్వి గారు, मॉड्यूल निश्चित శశికాంత్ तौर సెల్వి पे గారు, ఆర్ యూ ఏబుల్ चंद्रमा టు की హియర్ सतह us? पर सेफ और सॉफ्ट लैंडिंग करेगा। Can you have one question, sir? మీరు కాంటాక్ట్ చేస్తారు. Question, yeah. Sir, Salvi garu, I have one question, sir. The space scientists, there is a lot of discussion is happening, particularly on the period called the terror period. Why do they call the landing process is called a terror period? What is the significance of it? చెప్పాలా Take a సార్? మీరు యూ కెన్ హియర్ వాయిస్ ఫ్రమ్ హియర్, జస్ట్ కీప్ ద ఫోన్ అసైడ్. yes ప్లీజ్ ఫోన్ కీప్ అసైడ్ అండ్ యూస్ it. yes Sir, I do have one question, sir, which is widely spoken about, the terror period. Why do they call the landing process is a terror period? What is the significance of that one? Is it audible, sir? Sir, are you able to hear my voice, sir? Hello, sir, we are speaking from home. Are you able to hear the voice? Hello? Sir, actually, Yeah, it's coming. Sir, voice is coming. Your voice is not going. Sir, is our voice is audible, sir? మీరు అడగండి ఒక క్వశ్చన్. సార్ మీరు అడగండి క్వశ్చన్. హలో హలో యా ఓకే సార్, అది కలిసే లోపల మనం మాట్లాడుకుందాము. Yeah. సార్, వన్ మోర్ థింగ్ నవీన్ గారు, ఇప్పుడు మనము ల్యాండింగ్ ఏదైతే ఆ ప్రాంతం అవుతుందో ఇట్స్ టువర్డ్స్ సౌత్ పోల్ అన్నది, వై స్పెసిఫికలీ సౌత్ పోల్ను మనం టార్గెట్ చేయడం అనేది జరిగింది? ఎనీ ఇంపార్టెన్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ వన్? అండ్ ఎస్ ఎందుకంటే అది డార్క్ రీజియన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎస్ 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 సౌత్ పోల్ ఏంటంటే మనము స్టడీ చేస్తే అక్కడ వీ ఫెల్ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ కుడ్ బి అవైలబుల్ దేర్. సో అక్కడ ఏంటంటే మనకు వాటర్ కంటెంట్ అనేది మాల్టన్ ఐస్ లాగా ఉంటుంది కాబట్టి మనకి మిషన్ అనేది 14 daysలో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం అక్కడ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఈ లూనార్ సౌత్ పోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ నో అదర్ కంట్రీ హ్యాస్ రీచ్డ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ లూనార్ సౌత్ పోల్. సో మనకు అక్కడ ఏంటంటే చాలా మటుకు ఎక్స్పెరిమెంట్స్ మనం కండక్ట్ చేస్తాం. రోవర్ ఈజ్ దేర్, ల్యాండర్ అక్కడ మొత్తం ల్యాండ్ అయిన తర్వాత ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ ది డస్ట్ గెట్ సెటిల్ డౌన్, అది రోవర్ బయటకు వచ్చిన తర్వాత అండ్ ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్.
For example, to study the minerals which are available on the lunar surface, and it will also look out for some kind of the thermal conductivity gaani, లేకపోతే అక్కడ ఇవల్యూషన్ ఎట్లా అయింది, వాటర్ కంటెంట్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, స్పెక్ట్రల్ డెన్సిటీ కానీ, థర్మల్ కండక్టివిటీ, ఇట్లాంటివన్నీ మనకున్న ఆ పీరియడ్ కంప్లీట్ 14 days పీరియడ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇవాల్వ్ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు అస్. మన దగ్గర వచ్చిన తర్వాత వీ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇవాల్యుయేట్ ఆల్ ది న్యూ డిస్కవరీస్ విచ్ ఆర్ గోయింగ్ టు డూ దట్ పర్టికులర్ వన్. సో దిస్ ఈజ్ ఏంటంటే ఇది ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా, సౌత్ పోల్ అనేది ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా వేర్ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ వెళ్ళేలాగా లైక్ అమెరికా కానీ రష్యా వెళ్ళేలాగా సేమ్ ప్లేస్ కాకుండా ఇక్కడ కూడా మన ఇండియా అనేది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించింది. లైక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గోయింగ్ అండ్ ల్యాండింగ్ దేర్, బట్ let us go to some place where nobody has gone there, where undiscovered path and lot of the water content and whether human habitat exploration can future lo akkada raavutunda ledha anedi kuda manaku we are doing it. Another important thing ఏంటంటే మనము ఫర్దర్గా మనము ఎక్కడన్నా మార్స్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా ఫ్యూయల్ కూడా తీసుకోవడానికి ఉంటుందా, ఆ ఫ్యూయల్ తీసుకొని కూడా మనం అక్కడ ఫిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మార్స్ కానీ అదర్ ప్లానెట్స్ కానీ ఎక్కడైనా మనకు వెళ్ళడానికి ఉంటుంది అనేది వీ వాంట్ టు సీ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫ్యూయల్ అనేది మనకు వెన్ వి గో ఫర్ డీ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు మనకు అవైలబుల్ ఉండదు. సో అక్కడ ఒకటేమో మనం హ్యాబిటేట్ హ్యూమన్ హ్యాబిటేట్ కానీ అది చూడడం ఒకటి, రెండోది ఫర్దర్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి మనకి ఏమైనా దొరుకుతుంది అనేది చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ ఫ్యూచర్ ల్యాండింగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎట్లా వచ్చిందో మనకి ఇక్కడ కూడా we will have like future refueling technologies. మనము satellite already refueling technologies కానీ orbital refueling ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు can we have this as a one place where we can land and get refueled and go for the further mission, and we will see in that. So Chenna, to continue that, sir, సౌత్ పోల్, వై సౌత్ పోల్ ఇంపార్టెంట్, ద అదర్ రీజన్ ఏంటంటే సౌత్ పోల్ అనేది మనకు ఇప్పటి వరకు అటు అన్డిస్టర్బ్డ్గా ఉంది. అంటే మనకు నిరంతరము సూర్యుని నుంచి సౌర తుఫాన్లు వస్తుంటాయి. సూర్యుని నుంచి సౌర తుఫాన్లు వచ్చినప్పుడు ఉత్తర ధ్రువం వైపు చంద్రుని ఉత్తర ధ్రువం వైపు ఈ సౌర తుఫాన్ల వల్ల దానిపైన సర్ఫేస్ అనేది డిస్టర్బ్ అయింది. అంటే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అయినప్పుడు కానీ లేదా చంద్రుడు ఫార్మేషన్ అయినప్పుడు కానీ మెటీరియల్ అనేది నిరంతరం మార్పు చెందుతుంది. అదే మనము దక్షిణ ధ్రువం తీసుకుంటే సౌత్ పోల్ తీసుకుంటే అక్కడ సౌర తుఫాన్లు పడట్లేదు కనుక అది ఏ రకమైన డిస్టర్బెంట్ అవ్వలేదు. అంటే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అప్పుడు ఏ రకమైన పదార్థం మెటీరియల్ ఉందో అది ఇప్పటికీ అక్కడ అన్డిస్టర్బ్డ్గా ఉంది. సో అక్కడ ఒకవేళ మనం పదార్థం ఏదన్నా తెచ్చుకోవడము లేదా ఇమేజింగ్ లేదా స్పెక్ట్రోస్కోపీ స్టడీ అలాంటివి ఏమన్నా చేయగలిగితే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అప్పుడు ఎలా ఉంది అనేది డీటెయిల్గా మనకు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఇందాక సార్ గారు చెప్పినట్టుగా మనకు హీలియం అనే ఒక మెటీరియల్ అక్కడ అవైలబుల్ ఉంది. హీలియం ఎక్కడి నుంచి వస్తుందంటే అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ అండి. సూర్యుని నుంచి సౌర తుఫాన్ల కారణంగా ఒక మూలకం హీలియం వస్తుంది. హీలియం అన్ని గ్రహాల వైపు వస్తుంది, ఇంక్లూడింగ్ మన భూమి కూడా. కాకపోతే భూమికి మనకు ఫార్చునేట్ ఎనఫ్ మనకు మ్యాగ్నెటోస్పియర్ ఉంది, భూమి వాతావరణం ఉంది. ఇవి ఉండడంతో ఏంటంటే అది సౌర తుఫాన్లు డైరెక్ట్గా మన భూ వాతావరణంలోకి రావట్లేదు. ఒకవేళ వచ్చినా అది ఇబ్బందికరమైన పరిస్థితే, వీ కెనాట్ సర్వైవ్. బట్ కమింగ్ టు ద అదర్ వే ఉండదు. బట్ అదర్ వేలో ఆలోచించినప్పుడు చంద్రుడి పైన సౌర తుఫాన్ల కారణంగా హీలియం డిపాజిట్స్ ఉండడానికి అవకాశం ఉందని ఇంతకుముందు పరిశోధనలో తెలిసింది. ఏదైనా ఒక రకంగా ఆ హీలియం 3 అలాంటిది భూమిపైకి తెచ్చుకోగలిగితే మనకు ఈ భూమిపైన మనకు చాలా ఎనర్జీ క్రైసిస్ ఉంది. అంటే తీసుకున్న అంటే కోల్ కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ తీసుకున్న ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవి ఎగ్జాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. బట్ ఇలాంటి హీలియం అలాంటి మూలకాలు ఏదన్నా తెచ్చుకోగలిగితే మన ఎనర్జీ క్రైసిస్ను కొంతవరకు సాల్వ్ చేసుకోవచ్చు అనే ఆలోచన. అంటే ఇవన్నీ చాలా ప్రాథమిక దశలో ఉన్నాయి. రేపు ఇమీడియట్గా మనం తెచ్చుకుంటామో మన ఎనర్జీ క్రైసిస్ రిజాల్వ్ అయిపోతుంది అంటే ఇప్పటికిప్పటికీ ఆన్సర్ చెప్పలేము. బట్ భవిష్యత్తు అవసరాలకు అదొక అవకాశం, పాసిబిలిటీ అదొక అవకాశంగా ఉందని చెప్పుకోవచ్చండి. ప్రత్యేకంగా ఇది కారణాలు. సార్ ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాము, మన స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎన్ లో బడ్జెట్ అనేది అనుకోవడం జరిగింది. అది జరుగుతూనే ఉంది, అది తెలుస్తూనే ఉంది.
ఇలా అండ్ అయినప్పటికీ కూడా విడ్స్టుడ్ అంటే మనకు ప్రపంచంలో ఇప్పుడు 4వ దేశంగా ఇప్పుడు చంద్రయానంలో వెళ్తున్నాం అండ్ ఇది క్లబ్ ఆఫ్ 4 నేషన్స్లో మనం ఉన్నాము. సో దట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో ఈ ప్రయత్నాలు ఇంకా ఏమైనా వేరే కంట్రీస్ ఏమైనా అలా ఏమైనా చేస్తున్నాయా? అట్లాంటివి మీకు ఏమైనా సమాచారం ఉందా ఇలా లోక్ టెక్నాలజీని ఉపయోగించేది? ఆర్ వీఆర్ ద ఫోర్ ఫ్రంట్? యాక్చువల్లీ ఏంటంటే మనము అదర్ వే చూస్తే ఏంటంటే మనకు చాలా కంట్రీస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ చేస్తున్నాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ తీసుకోండి, మనం ఓన్లీ యూఎస్ఏ డెవలప్ చేసింది అనుకుంటాం, బట్ చిన్న కంట్రీస్ లైక్ జపాన్ కూడా ఉంది. సో వాళ్ళకి ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే, న్యూక్లియర్ బాంబ్స్ పడినా సరే, బట్ జపాన్కే హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ జీపీఎస్. అట్లాగే అదర్ కంట్రీస్ కూడా శాటిలైట్స్ మేకింగ్ పైన కానీ, మైక్రో శాటిలైట్స్ కానీ, నానో శాటిలైట్స్ చేస్తూ లాంచ్ వెహికల్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాయి అవి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనని ఈ 4 కంట్రీస్ చేసిన డెవలప్మెంట్ టెక్నాలజికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయనేది వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇనిషియల్గా డైరెక్ట్గా చిన్న కంట్రీస్ చేయకపోయినా వాళ్ళు ఈ సక్సెస్ఫుల్ కంట్రీస్తో అసోసియేట్ అయ్యి ఆ ద్వారా కూడా లాంచ్ చేస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 104 శాటిలైట్స్ దాంట్లో కూడా మనకు అదర్ కంట్రీ శాటిలైట్స్ కూడా మన దాంట్లో టెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ యూఎస్ వీళ్ళ శాటిలైట్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే శాటిలైట్ మేము లాంచ్ చేయలేం కానీ మీ దాంట్లో పెట్టి యూస్ చేసుకుంటాం, లెట్ us see whether it is work or not. అట్లా స్లోగా మన దానికి డెవలప్మెంట్. జపాన్ ఇస్ అన్ అడ్వాన్స్ కంట్రీ, ఇట్ ఇస్ అన్ అడ్వాన్స్ కంట్రీ, బట్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్. వాళ్ళకు ఓన్ టెక్నాలజికల్ ఉన్నాయి. సో మా చాలా మంది కంట్రీస్ కూడా ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. సో మన ఫ్యూచర్ మిషన్స్ ఏమున్నాయి సార్ ఇస్రో నుంచి? ఇంకా ఫ్యూచర్లో వాట్ ఆర్ దేర్ ప్రోగ్రామ్స్ అండ్ వెంచర్స్? ఇస్రో నిరంతరంగా ఈ అంతరిక్ష యానములు చేస్తుంది, అంతరిక్ష పరిశోధనలు చేస్తుంది. ప్లాన్డ్ మిషన్స్ అంటే ఇమీడియట్గా ప్లాన్డ్ మిషన్స్ అంటే ఆదిత్య L1 ఒకటి ఉందండి. ఆదిత్య L1 ఏంటంటే నిరంతరము సూర్యుని పరిశోధన గురించి ప్రయోగించే ఒక మిషన్. ప్రత్యేకించి ఆదిత్య L1 ఎందుకు అన్నారంటే మనకు సూర్యుడి నుంచి కొంత దూరంలో ఒక పాయింట్స్ లాగ్రాంజియన్ పాయింట్స్ అని ఉంటాయండి. లాగ్రాంజియన్ పాయింట్ L1 L2 అలా ఉంటాయి. ఆ లాగ్రాంజియన్ పాయింట్ దగ్గర మనం ఒక శాటిలైట్ని పెడితే అది నిరంతరము అక్కడే ఉండిపోతుంది. అంటే గురుత్వాకర్షణ కారణంగా కొన్ని పాయింట్ల దగ్గర గురుత్వాకర్షణ కారణంగా అది నిరంతరం అక్కడే ఉంటుంది. సో అందుకొరకు ఆదిత్య L1 అని అన్నారు. సో ఈ ఆదిత్య L1 ఒక స్పేస్ మిషన్ లాంచ్కు షెడ్యూల్ అయింది. మేబీ ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయితే నెక్స్ట్ మంత్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అదే రకంగా ఫ్యూచర్లో గగన్యాన్ స్పేస్ మిషన్ కూడా ఒకటి ప్లానింగ్లో ఉంది. అదే రకంగా నాట్ ఎగ్జాక్ట్లీ బట్ అదర్ ప్లానెట్స్కు వీనస్ ఇప్పటి వరకు మనం మంగళయాన్ చూసాము, బట్ భవిష్యత్తులో వీనస్కు కూడా ఒక అంతరిక్ష యాత్ర చేసే అవకాశం ఉందండి. ISRO ప్లానింగ్లో ఉన్నాయి. They are independently doing or they are collaborating with other agencies like that? మోస్ట్ ఆఫ్ దీస్ అంటే ఇండిపెండెంట్గానే చేస్తున్నాయి. బట్ అప్పటికి ఏదైనా దేశం ముందుకు వచ్చి తమ ఒక పేలోడ్ శాటిలైట్లా పెట్టడానికి అవకాశాలు భవిష్యత్తులో ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆదిత్య L1 ఇట్లాంటివన్నీ ఇండిపెండెంట్గా చేస్తున్నాయి. ఇప్పుడు దానికి అడిషన్ కూడా ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనకు జీపీఎస్ సిస్టమ్ కూడా అమెరికా వాళ్ళు 1995లో ఆపరేషన్ పెట్టారు. అట్లాగే మనకు సేమ్ టైము గ్లోనాస్, రష్యన్ గ్లోనాస్ కూడా ఆపరేషన్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ చైనా వాళ్ళు B-3 అని అది కూడా ఆపరేషన్లో ఉంది. ఈ 3 అనేది గ్లోబల్ సిస్టమ్స్. అయితే ప్యారలల్గా మన ఈ ఇండియన్ వాళ్ళు కూడా ఏం చేశారంటే మనకు వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ ఇండియన్ జీపీఎస్ సిస్టమ్. దాన్ని నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అంటారు. కార్గిల్ వార్లో మనకు చాలా ప్రాబ్లం, ఎందుకంటే మనం కంప్లీట్ మన మిసైల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనము యూఎస్ బేస్డ్ జీపీఎస్ సిగ్నల్స్ పైన మనం డిపెండ్ అయ్యాం. కానీ అవి కరెక్ట్ టైంలో ఏమైందంటే మనకు సిగ్నల్స్ మనకు అవైలబుల్ లేకపోవడం, తర్వాత పాకిస్తాన్కి అవైలబుల్ ఉండేది మనకు చాలా బోల్ట్ అయింది. సో అది మనం ఎప్పుడూ అనుకోలేదు రియల్ ఫీల్డ్లో. సో ఈ మనం ఇండియా అప్పుడు ఏం చేస్తుంటే ఇస్రో దే హ్యావ్ రియలైజ్డ్ దట్ మనకు సపరేట్గా ఇండియన్ జీపీఎస్ ఉండాలని రియలైజ్ అయ్యి ఆల్రెడీ శాటిలైట్స్ లాంచ్ చేశాయి. దిస్ ఈజ్ అనదర్ ఫ్యూచర్ మిషన్ కంప్లీట్ డిప్లాయ్మెంట్. అండ్ మనకేంటంటే వెరీ సూన్ ఆల్ ది మొబైల్ ఫోన్స్లో ఇండియన్ జీపీఎస్ రిసీవర్ దట్ ఈస్ నోన్ యాజ్ నావిక్, NAVIC, నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ రిసీవర్స్ అవన్నీ కూడా మనకు వస్తాయి. తర్వాత ఫిషరీస్ వాళ్ళందరూ కూడా రిసీవర్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ ఉంటాయో కూడా తెలిసిపోతుంది. ఇవి కాకుండా శాటిలైట్ లాంచెస్ కూడా శాటిలైట్ టైంతో కూడా సింక్రనస్ అవేట్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇస్రో అనేది మనకి ఇండియన్ మిషన్స్ చాలా ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ అన్నీ కూడా వీఆర్ ఇన్ ది ప్రాసెస్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఆల్ అవర్ మిషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సైంటిస్ట్ అండ్ ద పీపుల్ అక్రాస్ ది ఇండియా. సో
ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ ఇప్పుడు ప్రస్తుతం చంద్రయాన్ 3 నుంచి వాట్ ఇంకా ఏం డిస్కవరీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి దీంట్లో చంద్రయాన్ 3 నుంచి? ఇందాక చెప్పినట్లు ఇన్ఫ్యాక్ట్ మనము చంద్రయాన్ 3 గురించి ఇప్పుడు ల్యాండింగ్ గురించి చూస్తున్నాం, కానీ మన వాళ్ళు ఆల్రెడీ మార్స్ గురించి కూడా ప్లాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ నేను అటెండ్ అయిన కొన్ని కోర్సెస్లో కూడా వాళ్ళు మార్స్లో కాలనీస్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు మనము సమ్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన అక్కడ సైకాలజికల్ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళంతా వాళ్ళు అక్కడ ఉండి మినరల్స్ డెవలప్ చేసుకొని రా మెటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇండస్ట్రీస్ డెవలప్ చేసి వాళ్ళంతా వాళ్ళు ఉండేలాగా కూడా వీఆర్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్. హ్యూమన్ హ్యాబిటేషన్ like how you came on to that, how you developed similar kind of thing. There is a possibility that a set of people will be transported for to the Mars autonomous and landing start living sequence there were carried and out. explore there and develop the complete The whole descent is divided into 4 phases: the rough braking phase, the attitude hold phase, fine braking phase, and the local navigation phase or the terminal descent phase. 30 kilometers. 30 kilometers. Yes, you can comment. I think Salvi sir will know. जी हाँ, एटीट्यूड होल्ड फेज जो कि पावर डिसेंट का दूसरा चरण है, एक बहुत ही महत्वपूर्ण फेज है। इस 10 सेकंड के स्मॉल ड्यूरेशन के दौरान लैंडर के 2 महत्वपूर्ण सेंसर कारा और लासा लैंडर की ऊंचाई की गणना करेंगे। इस फेज के पूरा होते ही लैंडर चंद्रमा के सतह से कुल 6.8 किलोमीटर की ऊंचाई पर होगा। During the rough braking phase, the lander velocity shall be brought down from 1680 meters per second to 358 meters per second. The altitude will be brought down from 30 kilometers to 7.4 kilometers at the end of rough braking. Currently, we can see the scientists are analyzing the lander data. जी हाँ, हम ये देख सकते हैं कि मिशन ऑपरेशन कॉम्प्लेक्स रूप में बैठे सभी वैज्ञानिक ये जो भी डेटा देख रहे हैं वो डीप स्पेस नेटवर्क आईडीएसएन 32 के द्वारा प्रोवाइड किया जा रहा है। और अगर हम अब बात करें पावर डिसेंट के तीसरे चरण का, जो कि फाइन ब्रेकिंग फेज होगा, जिसमें लैंडर लैंडिंग साइट से जस्ट 800 मीटर की ऊंचाई पर वर्टिकली होगा। इस चरण को पूरा होने में लगभग 3 मिनट लगेंगे और इस चरण के पूरा होते ही लैंडर की वेलोसिटी लगभग शून्य हो जाएगी। The scientists here at his track are glued to their systems, analyzing all sorts of complex data. We are very close to the powered descent, to the start of the powered descent phase. जी हाँ, अगर हम अब बात करें पावर डिसेंट के चौथे और अंतिम चरण का, जो कि लोकल नेविगेशन फेज या टर्मिनल डिसेंट फेज भी कहा जाता है, इस दौरान लैंडर के 2 इंजन बंद कर दिए जाएंगे और लैंडर के सेंसरों द्वारा इसके हाइट और वेलोसिटी की गणना इनर्शियल नेविगेशन को भेज दिया जाएगा। इस दौरान लैंडर 150 मीटर की ऊंचाई को प्राप्त करने के बाद कुल 131 सेकंड लगाएगा। इस पड़ाव पे आने के बाद पुनः लैंडर 22 सेकंड के लिए हवरिंग करेगा। आप इस समय अपने स्क्रीन पे मिशन ऑपरेशन कॉम्प्लेक्स में बैठे सभी मान्यगणों को देख सकते हैं, जो कि बहुत ही उत्सुकता के साथ टेलीमेट्री डेटा को देख रहे हैं। अभी हम लोग पावर डिसेंट शुरू होने से जस्ट कुछ ही पल दूर हैं। पावर डिसेंट शुरू होने में लगभग 30 सेकंड ही बचा है और हमको ये सारे डेटा मिशन ऑपरेशन कॉम्प्लेक्स रूम में आईडीएसएन 32 के द्वारा, जो कि लगातार लैंडर के कनेक्शन में बना हुआ है,
प्रदान कर रहा है। Dear viewers, the pivotal power descent has begun and the lander module is propelling towards the moon's surface along the intended trajectory. जी हाँ, अब हम देख सकते हैं रफ ब्रेकिंग फेज की शुरुआत हो चुकी है। During this rough braking phase, the lander velocity shall be brought down from 1680 meters per second to 358 meters per second. The altitude will be brought down from 30 kilometers to 7.4 kilometers at the end of rough braking. All this in the duration of 690 seconds or 11.5 minutes. Currently, Okay. Sir, now you can speak. अभी आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर अब तक We were asked about what is 18 minutes of terror. So we'll just share about that. kilometers. Yeah. The range that will be traveled during this phase shall be nearly 713.5 kilometers. So right now we are at this stage. The power descent has started, and right now the power descent has started, and yeah. So I'm telling that only right now we are in those 18 minutes of terror. So you can see now here the we are right now firing on so that we are firing so that the speed is reduced. Now the problem is initially we were moving in the orbit, and now from orbit we are coming down to ground. So orbital velocity is still going on. So we have to reduce that velocity and come down. The problem is if we stop the engine, then it will, by gravity, it will come down. So first we have to bring down the yeah, and that's what, sir. So that's why orbital velocity we have to bring down जो to कि इनर्शियल थ्रस्ट और एंगल के हमेशा सुनिश्चित करेगा। During the entire descent, there is no ground intervention as the ALS has taken charge. The preparation for today's event had started nearly 48 hours before, wherein various pre-selections and uplinking of parameters were done. We can see that the vertical velocity of the lander module has been brought down. It is continuously coming down. And the ALS had already been initiated 1 hour before the scheduled time of the power descent start.
Following this, the throttleable engine electronics module, the TECM, was switched on and lander was oriented to the favorable attitude. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर मॉड्यूल जिसकी शुरुआत में वेलोसिटी 1680 मीटर पर सेकंड थी, लगभग 1150 मीटर पर सेकंड हो चुकी है, जो कि एक बहुत ही मैजेस्टिक शुरुआत कही जा सकती है इस रफ ब्रेकिंग फेज के लिए। यहाँ पे मैं आपको ये भी बताते चलूं कि आप अपने स्क्रीन पे देख सकते हैं कि द लैंडर मॉड्यूल का आल्टीट्यूड धीरे धीरे अब कम होता हुआ दिख रहा है और जो कि एक्सपेक्टेड भी है। अभी हम बात करें करंट आल्टीट्यूड की तो जो कि 28.6 किलोमीटर के आसपास है। आप स्क्रीन पर ये भी देख सकते हैं चंद्रयान 3 लैंडर इमेजर डिस्प्ले। द लैंडर इमेजर is continuously taking photographs of the moon's surface, and that is also being streamed here. Currently the horizontal velocity has been brought down and the distance traveled is 574 kilometers. The current altitude is 27 kilometers as can be seen on the screen. जी हाँ, करीब अपने आधे सफर को पूरा करते हुए इस रफ ब्रेकिंग फेज में लैंडर बहुत ही आगे की तरफ बढ़ते हुए अपनी ऊंचाई को घटा रहा है। अगर अब बात करें तो लैंडर की ऊंचाई चंद्रमा के सतह से लगभग 27 किलोमीटर से नीचे हो चुकी है, करीब 26.7 किलोमीटर के आसपास है। The next phase after the rough braking phase is the attitude hold phase, which will be for a duration of nearly 10 seconds. The lander will be oriented such that both the altimeters will be looking exactly towards the moon's surface. At the end of this attitude hold phase, height measurement update to navigation system will be given from the laser and car band altimeters. Currently we are in the middle of the rough braking phase. जी हाँ, अगर हम ध्यान से देखें तो लगभग 8 मिनट की यात्रा के बाद लैंडर अपनी हॉरिजॉन्टल वेलोसिटी को लगातार कम करते हुए अपनी ऊंचाई अभी की ऊंचाई के समय 24 किलोमीटर की ऊंचाई प्राप्त कर चुका है। अब तक के आंकड़े को देखते हुए हम कह सकते हैं कि लैंडिंग पूरी तरह से नॉमिनल है। यहाँ पर हम देख सकते हैं कि हॉरिजॉन्टल वेलोसिटी लगातार कम होती हुई दिख रही है। The altitude of lander from ground is currently 22 kilometer, which is again going to be coming down, and that is expected. For the viewers who have joined now, we are in the power descent phase, and we are in the rough braking phase, which is the first phase of the power descent. We have currently traveled a downrange of 697 kilometers, and the downrange that has to be traveled during this phase is 713.5 kilometers. जी हाँ, अभी आप देख सकते हैं कि लैंडर की हॉरिजॉन्टल वेलोसिटी लगभग 720 मीटर प्रति सेकंड हो गई है। लगभग हम ये कह सकते हैं कि 900 मीटर प्रति सेकंड वेलोसिटी को कम किया जा चुका है। At the same time, we can see the altitude of the lander is just 17.8 kilometer from the moon surface, which is going to be around 7.4 at the end of the rough braking phase. इस फेज के बाद हम जाएंगे towards the attitude hold phase, where we will be expecting sensor update from the laser and car band altimeters. We can see the visualization of the lander module moving towards the moon's surface.
The current altitude is nearly 15.2 kilometers and the distance traveled is 754 kilometers. We can also see the image that the lander imager camera has been providing. जी हाँ, इस रफ ब्रेकिंग फेज के दौरान 800 न्यूटन के चारों थ्रोटल इंजन अपने कार्य को पूरी तरह से अंजाम दे रहे हैं और लैंडर के हॉरिजॉन्टल वेलोसिटी को लगातार कम कर रहे हैं। अब तक लैंडर लगभग अपने 75 से 80% की यात्रा को पूरा कर चुका है। After the rough braking and the attitude hold phase, we shall be having the fine braking phase, which will continue for nearly 3 minutes. The whole phase is being driven by the autonomous landing sequencer and there is no intervention from ground. जी हाँ आरुषि, अभी आप अपनी स्क्रीन पे देख सकती हैं कि जो करंट आल्टीट्यूड है चंद्रमा के सतह से लगभग 10 किलोमीटर के आसपास है। जी हाँ, हमारे प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी हम सभी का उत्साहवर्धन करने के लिए दक्षिणी अफ्रीका के जोहान्सबर्ग से जुड़ गए हैं। Yes, we are privileged to have with us Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, who has joined us from South Africa's Johannesburg to encourage us. जी हाँ, आप ये देख सकते हैं एल्टीट्यूड होल्ड फेज भी बहुत ही आसानी से लैंडर फेज ने पार कर लिया है और अब फाइन ब्रेकिंग की शुरुआत हो चुकी है। अभी हम ये देख सकते हैं कि लैंडर की ऊंचाई लगभग 5.6 किलोमीटर है, जो कि इस फेज के उपरांत लगभग 800 मीटर हो जाएगी। We can hear from the mission operations team that the sensors are performing nominally, and we are currently in the midst of the fine braking phase, which is going to continue for 3 minutes, and the altitude is going to be reduced to nearly 800 meters at the end of this phase. जी हाँ, जैसा कि आरुषि जी ने बताया कि लगभग 3 मिनट के उपरांत लैंडर की हाइट लगभग 800 मीटर वर्टिकली होगी और यहाँ पे लैंडर की हॉरिजॉन्टल वेलोसिटी, वर्टिकल वेलोसिटी, इवन डाउन रेंज भी लगभग शून्य होगा। We can see the visual of the lander module and we can see that the down range traveled is nearly 831 kilometers. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर की ऊंचाई अब चंद्रमा के सतह से लगभग 3 किलोमीटर से कम हो चुकी है। We are very close to the ఇప్పుడు మనకు లైవ్లో కూడా ఉన్నారండి ప్రొఫెసర్ డి రవీందర్ గారు, హానరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ గారు, ది రిజిస్ట్రార్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది ఉస్మానియా యూనివర్సిటీ మనకు లైవ్లో అక్కడి నుంచి కనబడుతున్నారు. సో ఈ కంప్లీట్ టెలికాస్ట్ అనేది టీసాట్ అండ్ ఉస్మానియా టీవీలో కూడా మనకి ఇక్కడ స్క్రీన్లో వస్తుంది. అక్కడ చాలామంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనకు ట్యాగర్ హోటల్ని కూడా లైవ్ సెషన్ అక్కడ జరుగుతుంది. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ సెషన్. వాయిస్ అక్కడ వాయిస్ వెళ్ళిందా? హానరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ డి రవీందర్ గారు,
కూడా లైవ్లో ఉన్నారు, వాచింగ్ ఫ్రమ్ దేర్. అండ్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ గారు, రిజిస్ట్రార్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో అక్కడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ట్యాగోర్ ఆడిటోరియంలో 1000 మెంబర్స్ కెపాసిటీతో అక్కడ లాంచ్ అక్కడ కూడా చేస్తున్నాం. అక్కడ వాయిస్ అన్నట్లు ఓకే. వాళ్ళు చూస్తారండి ఇక్కడ మనకు స్క్రీన్లో శశికాంత్ సాల్వి గారు, ఆపరేషనల్ డైరెక్టర్ ఫ్రమ్ ఇస్రో నుంచి కూడా ఉన్నారు, రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ ఇస్రో నుంచి కూడా ఉన్నారు. ఇక్కడ మనకు లైవ్ సెషన్ అనేది జరుగుతుంది అక్కడ. వెళ్ళిపోండి, డైరెక్ట్ లైవ్ లైవ్ వెళ్ళిపోండి. I'm online. మనకు అనిపిస్తలేదు. వస్తుంది సార్. ఎస్ కూర్చోండి. అదే లైవ్ వెళ్తుంది. మ్యూట్ చేసుకోండి, అది మ్యూట్. మనం మాట్లాడుతున్న తర్వాత వస్తుంది. Okay. We are at the last stage, so let us watch. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं ये जो पथ निर्धारित किया गया है, लैंडर पूरी तरह से उसी को ही फॉलो कर रहा है। इस समय हम लगभग 200 मीटर की हाइट से भी कम आ चुके हैं। अब हम ये देख सकते हैं कि हम लगभग 150 मीटर की ऊंचाई पे हैं चंद्रमा के सतह से। We are approaching the vertical descent phase 2, which will have the lander module hovering at nearly 150 meters above the lunar surface. जी हाँ, आप इस तालियों के गड़गड़ाहट को सुन सकते हैं, जो कि सेकेंड हायोरिक फेज के कंप्लीट होने के बाद इन सारे वैज्ञानिकों के द्वारा की जा रही है। जी हाँ, आप अगर फिर से ध्यान से देखें तो एल्टीट्यूड पुनः कम होता जा रहा है। अभी हम लोग लगभग 135 मीटर की ऊंचाई पे हैं। The sensors that are updating at this point are providing confirmation of the safety of the landing site. As expected, the retargeting is going on and this is a very good signature for the lander. अभी आप ये देख सकते हैं कि लैंडर की ऊंचाई लगभग 65 मीटर के आसपास बची हुई है। Currently, only 2 engines are now being fired, and we are nearly at zero velocity, vertical and horizontal. We were hovering, and now we are approaching the moon's surface. धीरे धीरे लैंडर की वेगमान को कम किया जा रहा है और हम अब लगभग 50 मीटर से भी कम आ चुके हैं। We can see the Honorable Prime Minister, Shri Narendra Modi ji, who is here to encourage us, and he is critically looking at the visuals. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल। People are applauding. Let us all wait to hear from the Secretary Department of Space and Chairman ISRO, Shri S. Somnath. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा के सतह पे लैंड हो चुका है। ये हम लोगों के लिए बहुत ही गर्व की बात है। हिंदी में एक कहावत है कि चंदा मामा दूर के, लेकिन अब हम ये कह सकते हैं कि चंदा मामा अपने घर के।
बहुत ही उम्दा. The hard work of the entire ISRO community has come to fruition. आदरणीय प्रधानमंत्री जी, नमस्कार. Sir, we have achieved soft landing on the moon. India is on the moon. Sir, I request our Honorable Prime Minister to address us and bless us. Thank you, sir. मेरे प्यारे परिवारजनों, जब हम अपनी आंखों के सामने ऐसा इतिहास बनते हुए देखते हैं तो जीवन धन्य हो जाता है. ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है. ये पल अविस्मरणीय है. ये क्षण अभूतपूर्व है. ये क्षण विकसित भारत के शंखनाद का है. ये क्षण नए भारत के जयघोष का है. ये क्षण मुश्किलों के महासागर को पार करने का है. ये क्षण जीत के चंद्र पथ पर चलने का है. ये क्षण 140 करोड़ धड़कनों के सामर्थ्य का है. ये क्षण भारत में नई ऊर्जा, नया विश्वास, नई चेतना का है. ये क्षण भारत के उदयमान भाग्य के आह्वान का है. अमृत काल की प्रथम प्रभा में सफलता की ये अमृत वर्षा हुई है. हमने धरती पर संकल्प लिया और चांद पर उसे साकार किया. और हमारे वैज्ञानिक साथियों ने भी कहा, इंडिया इज नाउ ऑन द मून. आज हम अंतरिक्ष में नए भारत की नई उड़ान के साक्षी बने हैं. साथियों, मैं इस समय ब्रिक्स समिट में हिस्सा लेने के लिए दक्षिण अफ्रीका में हूं. लेकिन हर देशवासी की तरह मेरा मन चंद्रयान महाअभियान पर भी लगा हुआ था. नया इतिहास बनते ही हर भारतीय जश्न में डूब गया है. हर घर में उत्सव शुरू हो गया है. हृदय से मैं भी अपने देशवासियों के साथ, अपने परिवारजनों के साथ इस उमंग और उल्लास से जुड़ा हुआ हूं. मैं टीम चंद्रयान को, इसरो को और देश के सभी वैज्ञानिकों को जी जान से बहुत बहुत बधाई देता हूं, जिन्होंने इस पल के लिए वर्षों तक इतना परिश्रम किया है. उत्साह, उमंग, आनंद और भावुकता से भरे इस अद्भुत पल के लिए मैं 140 करोड़ देशवासियों को भी कोटि कोटि बधाइयां देता हूं. मेरे परिवारजनों,
हमारे वैज्ञानिकों के परिश्रम और प्रतिभा से भारत चंद्रमा के उस दक्षिणी ध्रुव पर पहुंचा है जहां आज तक दुनिया का कोई भी देश नहीं पहुंच सका। अब आज के बाद से चांद से जुड़े मिथक बदल जाएंगे, कथानक भी बदल जाएंगे और नई पीढ़ी के लिए कहावतें भी बदल जाएगी। भारत में तो हम सभी लोग धरती को मां कहते हैं और चांद को मामा बुलाते हैं। कभी कहा जाता था चंदा मामा बहुत दूर के हैं, चंदा मामा बहुत दूर के हैं। अब एक दिन वो भी आएगा जब बच्चे कहा करेंगे चंदा मामा बस एक टूर के हैं। फ्रेंड्स, on this joyous occasion, I would like to address all the people of the world, the people of every country and region. India's successful moon mission is not just India's alone. This is a year in which the world is witnessing India's G20 presidency. Our approach of one earth, one family, one future is resonating across the globe. This human-centric approach that we present and that we represent has been welcomed universally. Our moon mission is also based on the same human-centric approach. Therefore, this success belongs to all of humanity, and it will help moon missions by other countries in the future. I am confident that all countries in the world, including those from the global south, are capable of achieving such feats. We can all aspire for the moon and beyond. मेरे परिवारजनों, चंद्रयान महाअभियान की ये उपलब्धि भारत की उड़ान को चंद्रमा की कक्षाओं से आगे जाएगी। हम हमारे सौर मंडल की सीमाओं का सामर्थ्य परखेंगे और मानव के लिए ब्रह्मांड की अनेक संभावनाओं को साकार करने के लिए भी जरूर काम करेंगे। हमने भविष्य के लिए कई बड़े और महत्वाकांक्षी लक्ष्य तय किए हैं। जल्द ही सूर्य के विस्तृत अध्ययन के लिए इसरो आदित्य L1 मिशन लॉन्च करने जा रहा है। इसके बाद शुक्र भी इसरो के लक्ष्यों में से एक है। गगनयान के जरिए देश अपने पहले ह्यूमन स्पेस फ्लाइट मिशन के लिए भी पूरी तैयारी के साथ जुटा है। भारत बार बार ये साबित कर रहा है कि
sky is not the limit. साथियों, साइंस और टेक्नोलॉजी देश के उज्जवल भविष्य का आधार है। इसलिए आज के इस दिन को देश हमेशा हमेशा के लिए याद रखेगा। यह दिन हम सभी को एक उज्जवल भविष्य की ओर बढ़ने के लिए प्रेरित करेगा। ये दिन हमें अपने संकल्पों की सिद्धि का रास्ता दिखाएगा। ये दिन इस बात का प्रतीक है कि हार से सबक लेकर जीत कैसे हासिल की जाती है। एक बार फिर देश के सभी वैज्ञानिकों को बहुत बहुत बधाई और भविष्य के मिशन के लिए ढेरों शुभकामनाएं। बहुत बहुत धन्यवाद। Thank you, Adharaniya Pradhan Mantri ji, for being part of our journey to this success. And let me take this opportunity to thank the people behind this mission, the project director of Chandrayaan 3. He is here. Veera Muthuvel, congratulations to you. The associate project director, Kalpana, and the mission operations director, Shrikant. And the satellite was built at your house satellite center, Shankar and the director. Thank you, sir. Hello. It's a great moment of happiness on behalf of team. It gives me immense satisfaction on achieving this goal as a project director of this mission. The entire mission operations right from launch till landing happened flawlessly as per the timeline, and we became the 4th country to demonstrate the soft landing onto the moon surface, and we became the first country to go to near to the south pole of the moon. I take this opportunity to thank navigation, guidance and control team, propulsion team, sensors team and all the mainframe subsystems team who have brought success to this mission. I also take the opportunity to thank the Critical Operations Review Committee for thoroughly reviewing the mission operations right from launch till this date. The target was on spot because of the review process. I also thank the ISRO higher management, right from Chairman ISRO, Director URSC and all the center directors and higher ISRO officials. And finally, my thanks to the Chandrayaan 3 project executives spread across the ISRO centers. Thank you. Mission Director Shrikant. It gives me an immense pleasure to be part of Chandrayaan 3 and acting as Mission Director. I would like to thank each and every team member who has supported in carrying out all the mission operations flawlessly, and I would like to thank my senior management, Chairman ISRO, Director URSC, my senior colleagues and my team members for carrying out and supporting all the things carrying out in a proper way. Thank you very much. Associate Project Director Kalpana. Good evening to all. This will remain the most memorable and the happiest moment for all of us, for our team Chandrayaan 3. We have achieved our goal flawlessly.
From the day we started rebuilding our spacecraft after Chandrayaan 2 experience, it has been breathe in, breathe out Chandrayaan 3 for our team. And starting from the reconfiguration to all the special tests and the simulations we have conducted meticulously. And this has been possible only because of our immense effort from our Chandrayaan 3 team. And of course with the guidance from our chairman ISRO, our directors and all our experts. With all this, it has been possible. Thank you one and all. Thank you for all the minutest help which has been provided from all the areas of departments. Thank you. Thank you. Now, Chandrayaan 3 is a result of the work done by thousands of scientists, engineers, our staff and industries and support team across ISRO and other places, other institutions. And Shankaran has been the lead of the center which integrated all of these efforts in the last so many years. So I request him to speak on behalf of all of you. Thank you very much for the affection that has been displayed today now. Today, we have achieved what we set out to achieve in 2019. It was delayed by about 4 years, but we have done it. When Chandrayaan 3 was launched, after the separation of the spacecraft from launch vehicle, I said, I will speak the rest of the things after the soft landing. So here I will take a couple of minutes to tell the tremendous amount of effort that has been put in by the entire project team. When I say project team, it is not just only the project director and associate project director. Of course, they are the face of the project. They have been living, sleeping, eating, breathing Chandrayaan for the last 4 years. They have been supported by such a large number of people, particularly in the navigation, guidance and control area, propulsion system. This area, the amount of effort that has been put by people, the number of simulations that have been done, the number of reviews they have gone through, the amount of criticism they faced and overcome that. It is, as a person who has been watching this for the last 4 years along with them, my heart goes out for them. The amount of effort is tremendous. That is what ISRO is all about. That is what our organization has taught us to do. Now today this success has put us even more higher responsibility, as the Honorable Prime Minister was telling, because we have set the bar now so high. Nothing less spectacular than this is going to be inspiring for any of us in the future. So as the Honorable Prime Minister mentioned, we will be now looking at putting the man in space, putting a spacecraft around Venus and landing a craft in Mars. Yeah, Naveen. Sir, we are able to hear, sir. Just it will go on live now. I will tell you, sir. Just your message, sir. I will ask the question and give the message. Yeah, please. One. Sir, you are able to hear my voice? Yes, yes. Yes.
రాలే కదా రెడీగా ఉన్నారు. మీ స్క్రీన్ వస్తుంటే అడుగుతా, మీరు ఇట్లా అంటే నేను అడుగుతా. మనకు ఆన్లైన్లో ప్రొఫెసర్ డి రవీందర్ గారు, హానరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, వారు లైన్లో ఉన్నారు. అండ్ వీ విల్ సీ ఈజ్ సక్సెస్ఫుల్ of the Chandrayaan 3 mission, where India has become the number one first country in the world to achieve the lunar South Pole landing, and India has created a history. And through Usmania University Television, Honorable Vice Chancellor has done a big initiative. So let us hear the message from Honorable Vice Chancellor Professor D. Ravindra Garu. Sir, please. Sir. Yeah. అందరికీ నమస్కారం. నిజంగా దేశం చాలా గర్వించదగినటువంటి ఒక రోజు. ముఖ్యంగా గత చాలా కాలం నుంచి చంద్రయాన్ 3 పైన చేస్తున్నటువంటి పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్తలను ముందుగా దేశమంతా, మనం కూడా ఉస్మానియా నుంచి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో పరిశోధనలు చేస్తుంది. మనం కూడా ఈ యొక్క విజయ పరంపరలో భాగం పంచుకోవాలని, అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చంద్రయాన్ 3 ప్రపంచంలో 4 దేశాలు మాత్రమే ఇప్పటికీ చంద్రుడి పైనటువంటి కాలు మోపినటువంటి దేశాలు. అందులో సౌత్ పోల్లో మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో లెక్కించబడినటువంటి రోజు ఇది. ఇప్పటి వరకు మనకు చంద్రుడి పైన ఏముందో అనేటువంటి చాలా అపోహలు కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఉండేది. కానీ ఇప్పుడు మనం చంద్రుడి పైన ఉన్నటువంటి వాటిని తెలుసుకోగలిగి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి ఈ యొక్క చంద్రయాన్ 3 ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మనం లాంచ్ చేసిన తర్వాత టీశాట్ ఒప్పందం చేసుకొని ఉస్మానియా టీవీ లాంచ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ఉస్మానియా టీవీ ద్వారా మన వాళ్ళందరికీ అందించేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి టీశాట్కు ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్ ల్యాండింగ్ పైన మొత్తం దేశమంతా ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి సమయం ఏదైతుందో ఆ సమయంలో పాలు పంచుకోవడం, ఆ సాఫ్ట్ ల్యాండింగ్ ను చాలా చాలా సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ అనేటువంటి దాన్ని చాలా క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేయడం, చూడడం అనేటువంటిది నిజంగా జీవితంలో మర్చిపోయినటువంటి రోజు. ఫెయిల్యూర్ అనేటువంటి సక్సెస్ కు లాంచ్ అవుతుంది. బహుశా భారతదేశం ఈరోజు ఆ సక్సెస్ ను అందుకోవడం అనేటువంటిది అందరం హర్షించదగినటువంటిది, అందరం గర్వించదగినటువంటి రోజు. ఈ యొక్క ఆనందాన్ని అందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని అండ్ ఉస్మానియా టీవీ ద్వారా నేను అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ హానరబుల్ రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ గారు. సో ఆయన మెసేజ్ కూడా ఈ ఇండియన్ సక్సెస్ పైన, చంద్రయాన్ 3 ల్యాండింగ్ పైన ఆ మెసేజ్ కూడా తీసుకున్నాం ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మన ఈ సక్సెస్ అయినందుకు, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయినందుకు మనం ముందుగా ఇస్రో చైర్మన్ సోమనాథం గారికి, వారి యొక్క టీం, ఇస్రో సైంటిస్టులు, దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఆఫ్ ది ఇస్రోకి, అందులో వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా అందరు దానికి సపోర్ట్ చేసి తయారు చేసి సక్సెస్ఫుల్గా లునార్ సౌత్ పోల్లో ఇండియా ఫస్ట్ కంట్రీగా నిలవడం చాలా గర్వకారణము. దీని ద్వారా సైంటిస్టులకి, తర్వాత రీసెర్చ్ చేసే విద్యార్థులకి, ఎడ్యుకేషనిస్టులకి ఇది చాలా ఉపయోగకరము. ఎందుకంటే మనకు భూమి పైన ఏమేమి ఫెసిలిటీస్, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో అలానే ముందు ముందు చంద్రుని పైన కూడా ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి చంద్రుని గ్రహం పైన, అలాంటి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. స్పెషల్గా ఉస్మానియా యూనివర్సిటీకి మనము ఉస్మానియా టీవీ విత్ హెల్ప్ ఆఫ్ టీశాట్ ద్వారా చేసిన తర్వాత దీని ద్వారా మన విద్యార్థులు, మన ఉపాధ్యాయులు, మన యొక్క రీసెర్చ్ స్కాలర్స్కి
ముందు ముందు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఇస్రో తోటి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది మనకు. ఆ ప్రాజెక్ట్ని మన విద్యార్థులు ఇంకా ముందుకు తీసుకెళ్ళి చాలా చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన ద్వారా కూడా మన యొక్క ప్రజలకి, మన యొక్క గవర్నమెంట్కి, ఎకానమీ బిల్డింగ్లో కూడా ఇంకా ముందు ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరి కృతజ్ఞతలు. అలానే మరొకసారి ఇస్రో టీంకి, అందులో గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసినందుకు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా థ్యాంక్స్. స్పెషల్లీ ఇస్రో టీమ్స్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, thank you very much for your message to the people of Telangana also. And I request Shashikant Salvi garu, former operational director ISRO, NRSC. Sir, can you give your the message, sir, on your present? We had a very successful, mission of Chandrayaan 3 landing. Please give your message, sir. Yeah, we are really very happy Voice. that our Chandrayaan 3 has landed on the moon, and it's a very great moment. We are very happy for that. Sir, how was the crucial in the last few minutes of landing? Was it expected as it is, or in the practical aspects? Okay, I can continue. Yeah, okay. I'll just tell what is so special about landing at the South Pole of the moon. Please go ahead, sir. Please, sir, you can speak, sir. Now, as you can see, Yes. Sir, it is audible. You can speak. Audible, sir. moon, this is what Chandrayaan 3 was doing. Now, as you can see here, most of the countries, they have landed their equipment here. But if you see South Pole, it's a very uneven surface. That's why landing on the South Pole is very, very difficult, and nobody has ever attempted there. So we have achieved that. That's a great moment for us. Yes, sir. Yes, See sir. the surface here, it's very, very, very uneven. Then Okay, sir. Now, sir. So thank you, sir. Thank you, Salvi, sir. We go over to the studio now. Sir, thank you. It's a great congratulations to all, especially S. Somanath Garu, ISRO chairman, and entire ISRO team, and also all the Indians for the successful landing of Vikram lander on Chandrayaan 3. The successful mission of the Chandrayaan 3. It's a great. We are very happy. All the people and all the people are celebrating, particularly Telangana state. Entire student community and teaching community is celebrating across the state, and it's a great movement. And thank you for the TSAT for organizing this great event on the behalf of the department, on the behalf of the government of Telangana and TSAT. Once again, we are thankful to all the viewers who witnessed this great event, and looking forward for some more achievements of the ISRO's future program. Thank you one and all for being with us, and definitely you can view this program in YouTube channel and also the TSAT mobile app. We do have the TSAT CEO is also going to attend this program, and he will be giving a message. We have ఇప్పుడు మనం చూసాము మనకు సక్సెస్ఫుల్ ల్యాండ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పొచ్చు. ఉస్మానియా త్రూ ఉస్మానియా టీవీ లైవ్ అండ్ అలాంగ్ విత్ TSAT ద్వారా మనకు ఈ కంప్లీట్ లైవ్ సెషన్ జరిగింది. అండ్ నౌ వీ కెన్ సే ఇన్ ది వరల్డ్ ఇండియా ఈజ్ ది #1 country, first country in the world
who has successfully made the attempt of soft landing onto the lunar south pole, onto the moon, and now slowly once the dust gets settled down, the rover will come out and అది వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. సో మనం ఇది మనకు చాలా గర్వంగా ఉన్న మూమెంట్ ఇది, అండ్ ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్. ప్లీజ్ టేక్ లైవ్ ఫ్రమ్ take live from అక్కడ నుంచి. Now we do have the message from the Sri or Shailesh Reddy, the CEO of TSAT and SoftNet, and he will be giving a message through online. Thank you, He's sir. giving the live message. Much, and first of all, I wish to congratulate all the scientific community of this country. The scientific community as this country has been striving for quite many years for a successful mission to the moon, and now finally we are successful in landing on the moon. Please wait. The entire scientific community, particularly the ISRO community who have been involved in Chandrayaan 3 mission, I congratulate them. They have done a tremendous job. They have made India proud. They have made each and Indian feel for India, and the scientific community of India has been the backbone of India's space operations, all of the scientific operations. Thanks to Dr. APJ Abdul Kalam and Shri Vikram Sarabhaiji who have initiated the India's space missions in the early 60s, and now today we are on the moon in 50 years of the space missions. So I thank each and every community. I thank the government of India for encouraging the scientists, for encouraging the communities across the country for this mission. I thank the Chief Minister of Telangana and the Minister, Mr. K.T. Ramarao, Education Minister Savita Reddy, who have given specific instructions to all the schools to ensure that the children watch this mission, the landing mission live, so that in future the children will get inspired and take India to the bigger heights, as the Prime Minister Shri Narendra Modi ji has said that India will go beyond moon, India will go towards the sun in Mission Aditya, India will go towards the Venus in its program, and India will again go towards the moon with a man mission. So this Sir, is what live తీసుకుంటాం సార్, CEO now, message and this is what the younger scientific community or the aspiring scientists of this country and the children, school-going children, the college-going students of this country should take a message from the Prime Minister of India and work towards the mission. I thank the Osmania University for joining with us in this program, and I thank all the scientists, all the members on the panel for being with us in this mission. Thank you so much. Thank you, Shailesh Reddy garu, for giving a great opportunity on the behalf of the TSAT for being telecasting this live program. This is a great moment for all the Indians and especially for the Telangana people, and also for the teaching community and student community. Lakhs of students and teachers who are witnessing this great moment and witnessing this program, and you have given a great opportunity for all of us to share this joyous moment. I hope definitely in future programs also you will extend your help. I remind you, I remember last year, so a few years back also you extended this program, the live telecast, when a great movement happened, that is a large number of satellites were launched, where we have telecast the program, live telecast, the launch of 4 satellites at one go. We did that program. I remember that one. Again, we are doing this program. In future, definitely we will move forward and we will have more programs like this. And definitely it will be given enlightened for our student community and teaching community, and great motivating force for us. Thank you, Shailesh Reddy garu, for giving an opportunity. Naveen garu, you can go ahead. Yeah, so actually we also thank the Honorable CM garu
అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీసీ కేటీఆర్ సార్ కూడా, ఎందుకంటే ఉస్మానియా టీవీకి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు టీసాట్తో అసోసియేట్ అయ్యి. ఈరోజు మనము లైవ్ ఈవెంట్ చూసాము, సక్సెస్ఫుల్ ది లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 3. ఫ్యూచర్లో మనం ఇంకా కొలాబరేటివ్గా చేస్తూ చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ ఇండియాలో కానీ అండ్ అక్రాస్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వీ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ సక్సెస్. సో కంగ్రాచులేషన్స్ టు ఇండియా, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. నమస్కారం.